ధర్మాన్ని పట్టుకున్నవాడు పడ్డ సుఖం ఏమిటి, అధర్మాన్ని పట్టుకున్నవాడు పడ్డ కష్టం ఏమిటి, ఏమిటి తేడా రెండింటికి? అప్పుడు ఏది మనకి సహజంగా ఆదర్శవంతంగా అనిపిస్తుంది? ఏమి రావణాసురుల్లో బతికితే వచ్చిన నష్టం ఏముంది, ఎవడు పడతాడు ఆ కష్టాలన్నీ, ఎందుకు వచ్చింది? ధర్మం పట్టుకుని రామచంద్రమూర్తి ఏం సంతోషపడ్డాడనిపిస్తుంది. కానీ అది కాదు. అధర్మం పట్టుకున్నవాడు సంతోషంగా ఉన్నట్లు మనకు అనిపిస్తుంది, కానీ వాడు భద్రతతో ఉండడు, వాడు సంతోషంగా ఉండడు. నిజానికి మనసు లోపల ఎప్పుడూ ఉద్విగ్నతతోటే ఉంటాడు, ఎప్పుడూ భయంతోనే ఉంటాడు. భయానికి మరణము యొక్క మారు పేరు అని పేరు. ఆ భయంతో ఉన్న కారణం చేత అతను చచ్చిపోయిన రోజున బతికిపోతాడు. ధర్మాన్ని పట్టుకున్నవాడు ఎన్నాళ్ళు ఉన్నాడో అన్నాళ్ళు బ్రతుకుతాడు, సంతోషంగా ఉంటాడు. శరీరం విడిచిపెట్టిన తరువాత యుగాలు మారిపోయినా సరే కీర్తి శరీరుడై మిగిలిపోతాడు. ఆయన శరీరం వెళ్ళిపోతుంది, కానీ ఆయన కీర్తి శరీరంగా మిగిల్చుకుని వెళ్ళిపోతాడు. ఆయన గురించి ఎక్కడ మాట్లాడినా ఎవరు మాట్లాడినా ఆ కీర్తిని ఉదాహరిస్తారు. ఆయనలా బ్రతకండి అని చెప్పుకుంటారు. అందుకే ధర్మం పట్టుకున్నవాడు కష్టపడ్డట్టుగా అనిపించచ్చు, కానీ ధర్మాన్నే పట్టుకోవాలి. మంచిగా ఉన్నవాడి చుట్టూ అధర్మాత్ములు చేరారనుకోండి, అధర్మం పట్టుకుని వాళ్ళంత బాగున్నప్పుడు నేను ఈ ధర్మం పట్టుకోవలసిన అవసరం ఏమిటనేటటువంటి చిన్న చాంచల్యం మనసులో కలిగే అవకాశం ఉంటుంది. అందుకని మేము దుర్యోధనాదుల యొక్క పరిపాలనలో ఉండాలనుకోవట్లేదు. మీరు వెళ్ళిపోతున్నారు అరణ్యానికి ధర్మాత్ములు. 13 సంవత్సరాల కాలం తర్వాత ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు. శుభం జరగాలని, మీరు తిరిగి రావాలని మేము కోరుకుంటాం. కానీ ఈ 13 సంవత్సరములలో మా మనసు అధర్మమునందు పూనికని పొందితే మేము పాడైపోతాం, మా జీవుడు పాడైపోతాడు. అందుకే మాకు ధర్మమునందు పూనిక కలగాలి అంటే మీతో కలిసి ఉంటాం, అందుకని మేమందరం మీతో వచ్చేస్తాం అంటే. ధర్మరాజు గారు చాలా అందమైన మాట ఒకటి అన్నాడు. ఆయన అన్నాడు, ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ గొడవలు కనపడతాయి. మీకు మా యందు చాలా విశేషమైన ప్రేమ, అందుచేత లేని గుణములు మా యందు ఉన్నట్లుగా మీకు కనపడుతున్నాయి తప్ప నిజమే మేమంత గుణవంతులమే అనకూడదు. అందుకని ఆయన తనని తాను పొగుడుకోలేదు. లేని గుణములు మా యందు ఆపాదించి మేము చాలా మంచివాళ్ళమన్న భావన మీరు పొంది ఉన్నారు. మీకు ధర్మమునందు ఉన్నటువంటి అనురక్తియే మిమ్మల్ని కాపాడుతుంది కదూ అని మనసులో సంకల్పం చేసుకుని, మీరు మాతో రావద్దు, మేము వెడుతున్నది అరణ్యవాసానికి. అరణ్యవాసం అంత తేలికైన విషయం ఏం కాదు, చాలా క్లేశభూయిష్టంగా ఉంటుంది. ప్రభు అన్నవాడు ప్రజలు సుఖపడేటట్టుగా చూడాలి తప్ప ప్రయత్నపూర్వకంగా కష్టపెట్టకూడదు. అందుకని మీరు జనపదంలోనే ఉండండి, నగరంలో ఉండండి అని చెప్పి ఆయన బయలుదేరి వెళ్ళిపోయాడు. ఆ పౌరులందరూ వెనక్కి తిరిగి వచ్చేశారు. ఆ వెళ్ళినటువంటి ధర్మరాజు గారు గంగా నదీ తీరాన్ని చేరుకున్నాడు. గంగే. ఏ పురాణంలో చూసినా సాధారణంగా 2 పేర్లు కనపడతాయి. ఒకటి గంగా నది, 2 కాశీరాజు. ఈ 2 కనపడకుండా ఉండవు. కాశీరాజు గారి పేరు సాధారణంగా చెప్పరు పురాణంలో. కాశీరాజు గారి కూతుళ్ళు అంటారు, కాశీరాజు గారు అంటారు. ఆ కాశీ పట్టణానికి ఉన్నటువంటి గొప్పతనం అటువంటిది, ఆ గంగా నదికి ఉన్నటువంటి గొప్పతనం అటువంటిది. ఎంత కష్టంలో ఉండనివ్వండి, మనసు ఎంత సంక్షుభితంగా ఉండనివ్వండి, అసలు ఆ కాశీ పట్టణ వాసము, ఆ గంగా నది స్నానము, ఈ 2 అంత ప్రశాంతతని ఇచ్చేస్తాయేమో, అంత సంతోషాన్ని ఇస్తాయేమో అనిపిస్తుంది. అందుకే ఆ గంగా నదీ తీరాన్ని చేరుకుని ప్రమాణము అనబడేటటువంటి ఒక పెద్ద మర్రి చెట్టు కిందకి చేరారు వీళ్ళు పాండవులు. చేరి తమ పురోహితుడైనటువంటి ధౌమ్యునితో కలిసి ఆ మర్రి చెట్టు కింద కూర్చుని ఉన్నారు. పందెం వేసినప్పుడు శకుని నియమం పెట్టాడు కదా, వేర్లు, దుంపలు, తేనె, ఫలములు ఇటువంటివి తప్ప మాంసాహారాదులు భుజించకూడదు వాళ్ళు. అందుకని ఆ మర్రి చెట్టు కింద చేరి గంగానది స్నానం చేసి ఏదో తపస్సులో ఉన్న వారిలా జింక చర్మాన్ని కట్టుకుని అక్కడ కూర్చుని ఉన్నారు. అక్కడ కూర్చుని ఉన్నటువంటి సందర్భంలో అకస్మాత్తుగా ఒక విశేషం జరిగింది. పరుబడి అగ్నిహోత్రములు బంధులు శిష్యులు తోడరా మహీసురవరులెల్ల పాండు నృపసూనుల యుద్ధకు ప్రీతి నీగుదించిరి. బహు వేదఘోషముల చేసి నిరస్త సమస్త కిల్బిషోత్తరులగుచున్న ధన్యులు జగత్ పరిపూజ్యులు బ్రహ్మ సంహితులు. కొన్ని వేల మంది బ్రాహ్మణులు వచ్చారు. వాళ్ళందరెవరో వచ్చిన వాళ్ళు
పరువడి అగ్నిహోత్రములు బంధులు శిష్యులు తొడరా మహీసురవరులెల్లా. వాళ్ళందరూ నిత్యాగ్నిహోత్రీకులు. వాళ్ళు నిత్యము అగ్నిని ఆరాధన చేస్తారు. నిజానికి భారతీయ ధర్మమునందు సనాతన ధర్మంలో చాతుర్వర్ణముల వారు నిత్యాగ్నిహోత్రీకులే. అందరికీ అగ్నిహోత్రం ఉండాలి. అగ్నిహోత్రం బ్రాహ్మణులకు ఒక్కరికీ కాదు. మీరు జాగ్రత్తగా శాస్త్రాన్ని చూస్తే మీకు అర్థమవుతుంది. 4 వర్ణముల వారికి అగ్ని ఆరాధన ఉన్నది. అసలు యథార్థంగా చెప్పాలంటే సనాతన ధర్మమునందున్నాడు అన్న మాటకు అర్థం ఏమిటంటే విశేషమైనటువంటి అగ్ని ఆరాధకుడు అని గుర్తు. అగ్నిని సనాతన ధర్మంలో ఆరాధన చేసినట్లుగా ఇక ఏ విశ్వాసమునందు మీకు అగ్ని ఆరాధన అంత గొప్పగా కనపడదు. అంత గొప్పగా ఆరాధన చేస్తారు. అసలు గృహస్థాశ్రమంలోకి ప్రవేశించగానే చేసే మొట్టమొదటి పని ఏమిటి అంటే అగ్ని ఆరాధనమే. అందుకే అది అర్ధరాత్రి 2 గంటలకి సుముహూర్తం అవనివ్వండి, ఎక్కడ ఆపు చేస్తారు అంటే ప్రధాన హోమం చేయించేస్తారు, రాత్రే చేయిస్తారు. ఆ ప్రధాన హోమం చేసేటప్పుడు అగ్ని ఎక్కడి నుంచి తీసుకురావాలి అంటే తండ్రి గారి అగ్నిహోత్రంలోంచి తీసుకురావాలి. న్యాయంగా కొడుక్కి తండ్రి అగ్నిహోత్రంలోంచి అగ్నిహోత్రం తీసుకొచ్చి కొడుకు వెలిగిస్తాడు. ఆ వెలిగించిన అగ్నిహోత్రాన్ని అతని భార్య సంరక్షిస్తుంది. అందుకు గృహస్థాశ్రమ ప్రదేశం. అలా అగ్నిహోత్రం లేకపోతే యథార్థానికి ఆ పత్తిని స్వీకరించి ఆమె పొందవలసిన పుణ్యాన్ని పోగొట్టిన వాడే అవుతాడు పురుషుడు. చెయ్యట్లేదు కదా అని చెప్పి శాస్త్రాన్ని చెప్పని వాడు కృతజ్ఞుడు. ఉన్నమాట ఉన్నట్టు చెప్పాలి. కాబట్టి అసలు భార్యని స్వీకరించడం ఎందుకు అంటే అగ్ని సంరక్షణ కొరకు స్వీకరిస్తారు. ఇంట్లో ఉన్న అగ్నిహోత్రాన్ని ఆమె రక్షిస్తుంది. ఆమె వంట చేసుకుంటూ అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ ఊక తీసుకొచ్చి ఆ అగ్నిలో వేస్తూ ఉంటుంది. ఆ అగ్ని రగులుతూ ఉంటుంది. దాన్నే మళ్ళీ యజ్ఞం చేసినప్పుడు విశేషాగ్నిగా పక్కన యజ్ఞగుండాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ అగ్నిహోత్రం ఎప్పుడు అయిపోతుంది అంటే ఏ వ్యక్తి వివాహ సమయంలో ఆ అగ్నిహోత్రాన్ని ఆరాధన చేయడం మొదలు పెట్టాడో ఆ అగ్నిహోత్రాన్ని అతని శరీరం పడిపోయిన తర్వాత మళ్ళీ అతని కొడుకు దాన్ని ముందు పట్టుకుని బయలుదేరతాడు. దాన్ని ముందు పట్టుకుని బయలుదేరి చితి పీల్చి ఈ అగ్నిహోత్రాన్ని రగల్చి ఇన్నాళ్ళు అగ్నిహోత్రంలో హవిస్సు ఇచ్చిన తండ్రినే హవిస్సుగా వేసేస్తాడు. అప్పటితో అక్కడికి ఆ అగ్నిహోత్రం పూర్తవుతుంది. తప్ప బ్రతికున్నంత కాలము అగ్ని ఆరాధనమే. అగ్ని ఆరాధనమే సమస్త శ్రేయస్సులకు కారణము. అందుకే శ్రియమిచ్చేత్ హుతాశన, సమస్తమైనటువంటి లక్ష్మీ కటాక్షమునకు కారణం ఏది అంటే కేవలము అగ్నిహోత్రమే. ఆ అగ్నిహోత్రుణ్ణి ఎవరు ఆరాధన చేస్తారో, ఎవరు అగ్ని కార్యాన్ని చేస్తుంటారో వాళ్ళకి ఒక విశేషమైనటువంటి లక్షణం ఉంటుంది. వాళ్ళకి పాపం ఉండదు. వాళ్ళ పాపము కాలిపోతూ ఉంటుంది. పాపం అంటే చెయ్యకూడని పని అన్న భావనతో మీరు తీసుకోకూడదు. అది కావాలని చేస్తూ మళ్ళీ కాల్చుకోవడం కాదు పాపాన్ని. శాస్త్రమునందు ఎలా బ్రతకమని చెప్పి ఈశ్వరుడు మనకి శాసనం చేశాడో తప్పనిసరి పరిస్థితుల్లో ఎప్పుడైనా అలా బ్రతకడంలో దోషం వస్తే దోషము పాపము, అది ఈశ్వరుణ్ణి చేరడానికి అడ్డొచ్చి. మీరు ఒక్క విషయం బాగా గమనించండి. నాకు దగ్గర ఎందుకు అవుతారు అంటే మీకు తేలిగ్గా అర్థం అవడానికి ఉదాహరణ చెప్తున్నాను. నాకు దగ్గర అయ్యేది దేనికి అవుతారంటే నేను చేసేటటువంటి ప్రసంగాలు విని ఇతను నేను ఎలా చెప్తున్నానో అలా బ్రతుకుతున్నాడు, నన్ను నమ్మి ఉన్నాడు, ఇతను నేను చెప్పినవే పట్టుకుంటున్నాడు, వాటిని అనుష్ఠానం చేస్తున్నాడు, ఇతనిప్పుడు నన్ను మార్గదర్శకుడిగా స్వీకరించాడు, పాపం నేను చెప్పింది చేస్తూ ఉంటాడు అని నాకు తెలిసిందనుకోండి, నేను హక్కును చేర్చుకుంటానా చేర్చుకోనండి. నన్ను నమ్ముకుని ఉన్నవాడు అని నా నెత్తి మీద పెట్టుకుంటాను. నాకు చాలా దగ్గరైన వాళ్ళందరూ ఆ కారణానికి దగ్గరయ్యారు కూడా. కాబట్టి నేను చెప్పిన మాట విన్నవాళ్ళు నాకు దగ్గరైతే పరమేశ్వరుడికి దగ్గర అవడానికి కారణం పరమేశ్వరుడు చెప్పిన మాట విన్నవాళ్ళు పరమేశ్వరుడికి దగ్గర అవుతారు. పరమేశ్వరుడు ఎక్కడ చెప్పాడు? వేదంలో చెప్పాడు. ఇలా బ్రతకండని చెప్పాడు. అలా బ్రతికిన వాళ్ళందరూ ఈశ్వరుడికి దగ్గరైపోతారు. ఎవడు బ్రతకడో, ఎవడు బ్రతకడానికి ఇచ్చగించడో వాడు దూరం అవుతాడు. అక్కడక్కడ తన ఉద్దేశ్యం లేకపోయినా ఒక్కొక్కచో పొరపాటు జరగచ్చు. ఒక ఉదాహరణ చెప్పాలి అంటే
అర్ఘ్యం ఇవ్వవలసిన వాడు, సంధ్యావందనం చెయ్యవలసిన వాడు వేళ పట్టున ప్రాయశ్చిత్తార్ఘ్యపూర్వక సంధ్యావందనం చెయ్యవలసిన అవసరం లేకుండా, ప్రాయశ్చిత్తం లేకుండా 3 మాటలే అర్ఘ్యం ఇవ్వవలసిన వాడు అలా ఇవ్వలేని పరిస్థితి కలిగి ప్రాయశ్చిత్తంతో 4 మాటలు అర్ఘ్యం ఇవ్వవలసినటువంటి పరిస్థితి ఏర్పడచ్చు. ఎక్కడో ఎప్పుడో ఎవరినో కించిత్ కోపం వచ్చి అనకూడని మాట ఒకటి అని ఉండి ఉండవచ్చు. అవన్నీ పాపాలే. ఇప్పుడు ఆ పాపాలు దేని వల్ల పోతాయంటే అగ్ని ఆరాధనము చేత పోతాయి. అందుకే వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళిపోవలసి వచ్చింది అనుకోండి, అంటే కొడుకు చేస్తాడు, ఒకవేళ శిష్యులు ఉంటారు, ఆ శిష్యులు నిజానికి ఉపనయనమైనటువంటి వ్యక్తి, ఉపనయనము అన్న మాటకు అర్థం ఏంటంటే నయనము అంటే దగ్గరగా వెళ్ళుట, దీనికి దగ్గరగా వెళ్ళుట, నయనము వెళ్ళుట, ఉప దగ్గరకు, దేని దగ్గరకు వెళ్ళాలి, దేని దగ్గరికి వెడతాడంటే గురువు గారి దగ్గరికి వెడతాడు, గురువు గారి దగ్గరికి పంపిస్తాడు. గురువు గారి దగ్గరికి పంపించడానికి చీకటి అయిపోతుంది. ఒక్కొక్క రోజున చీకటి అయిపోతే మరునాడు తీసుకెడతారు గురువు గారు వచ్చి. చీకటి అయిపోతే ఉత్తినే ఉండకూడదు కనుక గురువు గారి అగ్నిహోత్రంగా భావించి ఉపదేశం తండ్రి చేస్తాడు కనుక తండ్రి గారి అగ్నిహోత్రంలో అమంత్రకంగా, మంత్రం లేకుండా సమిధ వేస్తుంటాడు. ఎక్కడ బ్రహ్మచారి ఉన్నా అది చెయ్యాలి. బ్రహ్మచారులు తండ్రి గారి అగ్నిహోత్రంలో మంత్రం లేకుండా సమిధ వేస్తుంటారు. నేను ఇప్పటికీ కొన్ని ఊళ్ళు వెళ్ళినప్పుడు కొందరు మహాత్ముల ఇంట నేను ఆతిథ్యం స్వీకరించేటటువంటి అదృష్టం కలిగింది నాకు. వాళ్ళ ఇళ్లలో చూస్తుంటాను, తండ్రి గారి నిత్యాగ్నిహోత్రం ఉంటుంది. ఆ నిత్యాగ్నిహోత్రంలో కొడుకు సంధ్యావందనం చేసుకుని సమిధాదానం చేస్తుంటాడు, సమిధ వేస్తుంటాడు. భార్య గారు ఆ అగ్నిహోత్రాన్ని కాపాడుతూ ఉంటుంది. ఈయన ప్రతిరోజు కూడా అగ్నిని ఆరాధన చేస్తాడు. ఎవరు అలా అగ్నిని ఆరాధన చేస్తారో వాళ్ళకి కిల్బిషములు ఉండవు, పాపములు ఉండవు. వాళ్ళ పాపము నిరంతరము దహనమైపోతూ ఉంటుంది. అందుకే అటువంటి వారు ఎక్కడ ఉన్నారో, అటువంటి వారు ఎక్కడ తిరుగుతారో, అటువంటి వారు ఎక్కడికొచ్చి కూర్చుంటారో, అటువంటి వారు ఎవరి పట్ల ప్రేమతో ఉంటారో వారు ఉన్నతికి వస్తారు. కారణమేమి? పాపము లేని వారు. వారి నోటి వెంట వచ్చిన మాట చాలు, వారొక్క మాట అంటే అది ఆశీర్వచనం అవుతుంది. అది ఆశీర్వచనమై అవతల వారికి అంగరక్ష అవుతుంది. అటువంటి మహాత్ములు వాళ్ళు ఆత్మారోపణం చేస్తారు అగ్ని. అంటే ఎక్కడికైనా చాలా కాలం వెళ్ళవలసి వచ్చిందనుకోండి, చాలా దూరం కొన్ని రోజుల పాటు ప్రయాణం చేసి వెళ్ళిపోతున్నారు అనుకోండి, కొద్ది దూరం అయితే అగ్నిని మూట కట్టి పట్టుకెడతారు. చాలా దూరం వెళ్ళిపోవలసి వచ్చిందనుకోండి, అగ్నిని ఆత్మారోపణం చేసుకుంటారు, ఆత్మలోకి ఆరోపణం చేసుకుని వెడతారు. వెళ్ళి దాన్ని మళ్ళీ బయటికి తీసి మళ్ళీ అగ్ని రగలుస్తూ ఉంటారు. రామచంద్రమూర్తి యొక్క అరణ్యవాసమునందు జరిగినటువంటి విశేషాలు మీరు గమనిస్తే రామాయణంలో ఆయన ఒక్కొక్కచో ఆత్మారోపణం చేసుకుని ప్రయాణం చేశాడు. అటువంటి వారు యథార్థమునకు ఊరికి ఒక్క 10 కుటుంబాలున్నా సరే వాళ్ళ చేత ఆ ఊరంతా కూడా వృద్ధిలోకి వస్తుంది. అందుకే ఇప్పటికీ నేను మీతో సభాముఖంగా ఇవాళ ఈ విషయం చెప్పేస్తున్నాను, కానీ ఇప్పటి వరకు నేను ఎన్నడూ చెప్పని విషయం, ఏ సభలోనూ ఎక్కడా చెప్పని విషయం మీతో చెప్తున్నా ఇవాళ. అంత పవిత్రమైన సందర్భం వచ్చింది కాబట్టి. అటువంటి మహాపురుషుల యొక్క జీవితాలలో వాళ్ళు బయటికి వచ్చి మాకు ఇది లేదని కూడా ఎవరిని అడగరు. అందుకే అటువంటి కుటుంబాల యొక్క పోషణ భారాన్ని ఎవరు స్వీకరించాలంటే పీఠాలు స్వీకరించాయి. ఇప్పటికీ అటువంటి కుటుంబాలను, ఎన్నో కుటుంబాలని శృంగగిరి పీఠం, కామకోటి పీఠం పోషిస్తున్నాయి. నాకు తెలుసు చౌల సంస్కారం కూడా యథావిధిగా చేసుకున్నటువంటి కుటుంబాలు ఉన్నాయి. నేను ఆయా ప్రదేశాలకు వెళ్ళినప్పుడు వాళ్ళ ఇళ్లకి వెళ్ళి ఆ పిల్లలకి చౌలను కూడా అంత శాస్త్రీయంగా, చౌల సంస్కారం అంటే ఉపనయనానికి ముందే చేస్తారు చౌలం. ఇప్పుడంటే అది ఉపనయనంలోకి తీసుకొచ్చేస్తున్నారు, కానీ అసలు చౌల సంస్కారం చేశారు అంటే అర్థం ఏంటంటే పిలక పెడతారు. ఆ పిలక ఎప్పుడు తీయాలి అంటే ఒకే ఒక్క కారణానికి ఆ శిఖ తీసేస్తారు. సన్యాసం తీసుకుంటే ఆ శిఖ తీస్తారు, లేకపోతే ఇక ఏ కారణానికి శిఖ తీసేయకూడదు. ఒకవేళ పొరపాటున శిఖ కాని తీసేస్తే, శిఖ లేకపోతే ఇక అతన్ని పంక్తిలో భోజనానికి కూర్చోబెట్టకూడదు, అతను సంధ్యావందనం చేయకూడదు. కాబట్టి భ్రష్టుడు వాడు దేనికి పనికిరాడు. పొరపాటున శిఖ పోతే దర్భకట్టు తిరగమని చెప్పింది వేదం. శిఖ మళ్ళీ వచ్చే పర్యంతము దర్భ కట్టుకుని తిరగాలి. దాన్ని చౌల సంస్కారము అని ఉపనయనానికి ముందే పిలక పెడతారు.
ఆ చౌలాది సంస్కారములను కూడా యథాశాస్త్రంగా చేసి ఇప్పటికీ అగ్నిగృహంలో అగ్నిహోత్రాన్ని ఆరాధన చేస్తున్నటువంటి కుటుంబాల ఇళ్లకి వెళ్ళి అటువంటి ఇంట్లో అడుగు పెట్టడం, అటువంటి ఇంట్లో గుప్పెడు మజ్జిగ తాగడమే నా జన్మలో చాలా గొప్ప విశేషంగా భావించి పరవశించిపోయాను నేను. ఇప్పటికీ ఉన్నాయి అటువంటి కుటుంబాలు. వాళ్ళని ఇవాల్టి రోజున నిజంగా ఇంకెవరికైనా చెప్తే వాళ్ళ మానాన వాళ్ళు ఆరాధించుకుంటేనే తెలిస్తే మూఢాచారాలని వ్యక్తులు వాళ్ళని పోషిస్తారా? అందుకని పీఠాలు స్వీకరించాయి, గుప్తంగా పోషించి ఆ కుటుంబాలను వృద్ధిలోకి తెస్తున్నాయి. నేను మీతో యథార్థం చెప్తున్నాను, ఇంకా అటువంటి కుటుంబాలు ఉన్నాయి కాబట్టే భారతదేశానికి సునామీ ఎక్కువ మాటలు రాదు. కాబట్టి అంతటి మహితాత్ములైనటువంటి ఆ నిత్యాగ్నిహోత్రీకులైనటువంటి బ్రాహ్మణులు తమ బిడ్డలతో శిష్యులతో కలిసి వాళ్ళందరూ వేదఘోష చేస్తూ వచ్చారు. వాళ్ళు ఉత్తినే కూర్చోరు, వాళ్ళు ఎప్పుడూ వేదాన్ని ఆమ్నాయం చేస్తుంటారు. వాళ్ళు ఆ వేద మంత్రాలు చదువుతూ కరువడి అగ్నిహోత్రములు బంధులు శిష్యులు తోడరా మహీశ్వరవరులెల్ల పాండుర పశువునుల యుద్ధకు ప్రీతి నిగుదించిరి. అది పాండవుల గొప్పతనం. వాళ్ళు వెళ్ళిపోతుంటే అరణ్యవాసానికి గంగానది ఒడ్డున మర్రి చెట్టు కింద కూర్చునుంటే కొన్ని వేల మంది నిత్యాగ్నిహోత్రం చేసేటటువంటి బ్రాహ్మణులు తమ బంధువులతో పిల్లలతో శిష్యులతో కలిసి వేదఘోష చేస్తూ మన ధర్మరాజు గారి దగ్గరికి వచ్చారు. వచ్చి వాళ్ళు బహు వేదఘోషముల చేసి నిరస్త సమస్త కిల్బిషోత్తరులకు చున్న ధన్యులు జగత్ పరిపూజ్యులు బ్రహ్మ సంహితులు. వాళ్ళు జగత్తు చేత పూజ అందుకునేటటువంటి వారు, పాపము లేనివారు, ధన్యాత్ములైనటువంటి వారు. అంతమంది బ్రాహ్మణుల యొక్క సమూహములు వచ్చి ధర్మరాజు గారి చుట్టూ చేరి వాళ్ళందరూ అన్నారు, ధర్మరాజా నువ్వెక్కడుంటే మేము అక్కడ ఉంటాం. ఎందుకు ఆ మాట? ఆయన ఇవాళ ఏదో చేయించగలడని కాదు, దాని మీద నమ్మకం ఉన్నవాడు. ఆ నమ్మకం ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి చదివితే చాలు, ఎంత సంతోషంగా ఉంటుందో వాళ్ళకి. 80 సంవత్సరాల వయసు దాటిపోయి 90 ఏళ్ళు వచ్చేసి ఆ వేదం చదువుకున్నటువంటి వ్యక్తులు ఇప్పటికీ ఎంత పవిత్ర జీవనం చేస్తారంటే, పంపులోంచి వస్తున్నటువంటి నీరు వాళ్ళు తాగరు, కూపంలో నూతిలో ఉన్నటువంటి నీరే తాగుతారు. నాకు ఒక మహానుభావుడు వేద పండితుడు ఒక ఆయన విషయం తెలుసు. ఆయన గుంటూరులో బయలుదేరి ఇంటికి వెళ్ళిపోతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పల్లెటూరు వెళ్ళిపోతుంటే వారికి పశ్చిమ గోదావరి జిల్లా సరిహద్దుల దగ్గరికి వచ్చేటప్పటికి నాలుక పిడచ తిరిగిపోయి వారు స్పృహ తప్పిపోతున్నంత పని. వారు పొలంలో బావి ఎక్కడైనా కనపడే వరకు వెళ్ళి ఆ బావిలో నీళ్లు తాగి ప్రాణాలు దక్కించుకుని ఇంటికి వెళ్ళారు. మా గురువు మడికట్టుకుని నన్ను తీసుకెళ్లి వేదం నేర్పినందుకు నేను ఎక్కడ పడితే అక్కడ పంపులో నీళ్లు నేను తాగనన్నవే. అంత శౌచంతో, అంత శాస్త్రీయంగా వాళ్ళ కంఠాల్ని నిలబెట్టుకుంటారు. ఆ ఊపిరి విడిచిపెట్టడం అంతా వేదమంత్రాల కోసం. ఇప్పటికీ అలాంటి కుటుంబాలు ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, ఆ వేదాన్ని నమ్ముకుని బ్రతుకుతున్న కుటుంబాలు. అటువంటి మహాపురుషులు వాళ్ళు 85 ఏళ్ళు 90 ఏళ్ళు వచ్చినటువంటి వాళ్ళు నాకు కొన్ని చెప్పాలో తెలీదు, చెప్పకూడదో తెలీదు. ఒక్కొక్కసారి చాలా అయోమయావస్థకి ఉంటుంది నాకు. నేను ఒకసారి ఇంట్లో ఉంటే, ఒకసారి శ్రావణ మాసంలో నా దగ్గరికి వచ్చారు పెద్ద పెద్ద ఘనాపాఠీలు. ఒక ఆయనకి 90 ఏళ్ళు ఉంటాయి, కరెంట్ లేదు, లిఫ్ట్ పనిచేయట్లేదు. ఆయన అతి కష్టం మీద పక్కన 2 శిష్యులు భుజాలు పట్టుకుంటే ఎక్కి వచ్చారు. మణికుండలాలతో ఉన్నారు, సూర్యబింబం ఎలా వెలుగుతుందో అలా వెలుగుతున్నారు. పాపం మా ఇంట్లోకి వచ్చి 4 నిమిషాలు రొప్పుతూనే ఉన్నారు. అయ్యా కూర్చోండి, సేద తీరండిని కూర్చోబెట్టి కాసిన పాలిస్తే తాగి, ఎందుకు ఇంత శ్రమ తీసుకొచ్చారు, ఎవరు మీరు ఎక్కడి నుంచి వచ్చారన్నారు. ఆయన ఎక్కడి నుంచి వచ్చారో, ఎక్కడ వేదం నేర్చుకున్నారో, ఏ వేద పాఠశాలలో ఇప్పుడు వేదం చెప్తున్నారో చెప్పి, నేను ఎందుకు వచ్చానో తెలుసా అని అడిగారు. ఎందుకు వచ్చారు అన్నాను. ఏమీ లేదు నాయన, రామాయణం విన్నానయ్యా టీవీలో, నువ్వు చెప్పింది రామాయణం ఈ రోజుల్లో అంత కష్టపడి చెప్పావు కదా, నీకు ఆశీర్వచనం చెయ్యాలని వచ్చానన్నారు. అని ఆయన 40 నిమిషాల సేపు 90 సంవత్సరాల వ్యక్తి అసలు ఆ స్వరంతో వేదం చెప్తుంటే
దగ్గరగా తలుపులు తీసుంటే ఒక 10 ఫ్లాట్లకి వినపడుతుంది. అంత గొప్ప కంఠంతో ఆయన ఆ స్వస్తి చెప్పి ఆశీర్వచనం చేసి ఆయన వెడుతుంటే నిజంగా ఆయన జీవితం, ఆయన నిరపేక్ష, వాళ్ళకి వేదం మీద రామాయణం మీద ఉండే అనురక్తి, వాటిని చూసి నేను పరవశించిపోయాను. ఇప్పటికీ అటువంటి మహాత్ములు ఎందరో ఉన్నారు. వాళ్ళకి ఆ వేదం మీద నమ్మకం, ఆ అగ్నిహోత్రం మీద నమ్మకం, ఆ బ్రాహ్మణ్యం మీద నమ్మకం, పరమేశ్వరుడి మీద నమ్మకం ఉన్న పరిపాలకుడు వెళ్ళిపోతుంటే కష్టంలో మనం సుఖపడుతూ ఎక్కడో ఉండడం కాదు, మనము ఆయన వెంట వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి? వాళ్ళ దగ్గర వేద మంత్రాలు ఉన్నాయి. ఆ వేద మంత్రముల యొక్క శక్తి చేత పాండవులకు ఏ హాని కలగకుండా రక్షించాలి. అలా రక్షించగలరా? రక్షించాడు ధౌమ్యుడు. కిన్నీరుడన రాక్షసుడు మీద పడుతుంటే తన మంత్రముల చేత ఆయన్ని స్తంభీభూతుణ్ణి చేసి ఆ కిన్నీరుడు పాండవుల మీద పడకుండా ఆపగలిగాడు. అతని యొక్క రాక్షస శక్తులన్నింటినీ మటుమాయం అయిపోయేటట్టుగా చేయగలిగాడు వేదమంత్రాలు చదివి. కాబట్టి వీళ్ళని రక్షించాలి. వాళ్ళు చదువుకున్నందుకు వాళ్ళ ప్రయోజనం. కాబట్టి వాళ్ళందరూ వచ్చి మేము మీతో వచ్చేస్తాం, ఇన్ని వేల మంది అరణ్యవాసం మీరు చేస్తే మేము అరణ్యంలోనే ఉంటాం. ధర్మరాజు గారు హడిలిపోయాడు. ధర్మరాజు గారు హడిలిపోయి స్పృహ తప్పి పడిపోయాడు. ఎందుకు అంటే వచ్చిన వాళ్ళు బ్రాహ్మణులు, నిత్యాగ్నిహోత్రీకులు, తాను క్షత్రియుడు. వాళ్ళకి అన్నం పెట్టి రక్షించవలసిన కర్తవ్యం తనది. తనకిప్పుడు ఏముంది? ఏమీ లేదు. ఏమీ లేనివాడు ఇంతమందికి అన్నం ఎక్కడి నుంచి పెడతాడు? తాను అన్నం పెట్టని కారణం చేత ఆకలితో ఏ ఒక్కడైనా శరీరం వదిలేస్తే ఆ పాపం తన వంశాన్నంతటినీ కట్టి కుడిపేస్తుంది. కాబట్టి మహానుభావుడు ఆయన జోక్యం చేసుకుని, అందుకే ఆ సమయానికి ఆ సలహా ఇవ్వగలిగినటువంటి వాళ్ళు ఉండాలి. ఇప్పటికీ ఆంధ్రదేశంలో ఎందరో వేద పండితులు ఘన జట చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు ప్రతి నెల కొంత సంభావన పుచ్చుకుని కడుపు నిండా అన్నం తిని వేదం మీద నమ్మకంతో బ్రతకగలుగుతున్నారు అంటే కారణం ఎవరో తెలుసా? కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి ప్రాతస్మరణీయులు మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు అప్పటి ముఖ్యమంత్రితో మాట్లాడి, అలా వేదాన్ని నమ్ముకున్న కుటుంబాల్ని రక్షించడం మన కర్తవ్యమని తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా వేదం చదువుకున్న పండితులందరికీ కూడా కొంత భృతి ఏర్పాటు చేసి ఆ వేదం చదువుకున్న కుటుంబాలు నిలబడడానికి కారణమైన మహాపురుషులు పరమాచార్య స్వామి. ఇప్పటికీ నేను వెంకటాచలాది క్షేత్రాలకు వెళ్ళినప్పుడు కొంతమంది వృద్ధులైన వేద పండితులు కనపడి, ఇదంతా పరమాచార్య స్వామి గారు పెట్టిన భిక్షనైనా మాకు అంటుంటారు. ఆయన సకాలంలో ఆయన యొక్క స్థానాన్ని సద్వినియోగం చేసి జోక్యం చేసుకుని ఎన్నో బ్రాహ్మణ కుటుంబాలని రక్షించారు. దాని వలన రాష్ట్రము ప్రభుత్వము సంక్షేమంతో ఉండాలని, దాని వలన అందరూ సుఖంగా ఉండాలని ఆయన చేయించవలసినటువంటి పని చేయించారు మహానుభావుడు. అలా ఒక్క బ్రాహ్మణుడు అన్నం లేక పడిపోతే సుక్షత్రియుడైనటువంటి నేను ఆ బ్రాహ్మణుడు పడిపోవడానికి కారణం కానా? మరి వీళ్ళని నేను ఎలా పోషించగలన మార్గం ఉందా? లేదు. ఇది ధర్మరాజు గారికి రాజ్యమంతా పోయినప్పుడు స్పృహ తప్పిపోలేదు. తన భార్యకి అవమానం జరుగుతుంటే ఆయన స్పృహ తప్పిపోలేదు. తనని మాయాద్యూతానికి పిలిచి ఓడించి పైబట్టలు తీయించి కింద పెట్టేస్తే ఆయన స్పృహ తప్పిపోలేదు. కొన్ని వేల మంది బ్రాహ్మణులు వచ్చి మీతో అరణ్యానికి వస్తామంటే స్పృహ తప్పి కింద పడిపోయాడు. వాళ్ళని పోషించలేనేమో అని. అది ఒక పరిపాలకునకు ఉండవలసినటువంటి సహజమైన లక్షణం. తనని నమ్మిన వాళ్ళని ఎవరిని తాను ప్రధానంగా పోషించవలసిన అవసరం ఉందో వాళ్ళని పోషించలేమో అని అంత ఆర్తి ఉన్నవాడు, పోషించలేనేమో అని స్పృహ తప్పిపోతే ఆయనకి తెలివి వచ్చిన తరువాత శౌనకుడు అనేటటువంటి మహర్షి ఆయనతో మాట్లాడుతూ ఒక మాట అంటాడు. ఏమి ధర్మరాజా ఇంత ఆర్తి పొందావు? శరీర మానస మహాదారుణ దుఃఖముల చేసి తెరిగి శరీరుల్ క్రూరతర బాధ పొందుదురు, ఆ రెంటిని చెరుతులార్యులు అమలిన బుద్ధి. ఓ ధర్మరాజా, ఒక్క విషయాన్ని నువ్వు గమనించు. రెండిటితో కలిసి ఉంటుంది ఈ శరీరం. అందుకే దీన్ని చిత్ జడ సంఘాతము అని పిలుస్తారు. చిత్తు జడ ఈ రెండు కలిసి ఉంటాయి. జడము అంటే
తనంత తానుగా ప్రతిస్పందించలేని దానిని జడమంటారు. ఇప్పుడు నేను అలా ఓ పిల్లి పడుకుని ఉంటే దాన్ని తోక మీద ఇలా అన్నాను అనుకోండి, అది కయ్యని నోరు తెరుస్తుంది, కరుస్తాను స్మాన్ లేకపోతే అలా పోతుంది, అంటే మేవ అంటుంది, అది ప్రతిస్పందిస్తుంది. కాబట్టి అది చైతన్య ప్రాణి. జడము అంటే తనంత తాను స్పందించలేనిది. యథార్థమునకి శరీరం తనంత తాను స్పందించలేదు. ఇది ఎందుకు స్పందిస్తోంది అంటే ఇది చిత్తుతో కలిసి ఉంది. అదే భజంతి త్వాం ధన్యాహ కతిచన చిదానందలహరి అంటారు శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో. చిత్ అంటే ఆ ఆత్మశక్తి, అది ఇక్కడ నుంచి పాదాల వరకు అంతగా వ్యాపించి ఉంది ఆ చైతన్యం. ఆ చైతన్యమే పరమేశ్వరుడు. ఆ చైతన్యము శరీరము కలిసి ఉన్నాయి. అందుకే చిజ్జడ సంధి అని పేరు శరీరానికి. ఈ చిత్ గాని శరీరాన్ని వదిలిపెట్టేసింది అనుకోండి, ఇంకా శరీరం తనంత తానుగా ఏమి స్పందించదు. కొట్టండి, తిట్టండి, పొగడండి, ఆవలసిన వాళ్ళు రానివ్వండి, రాకూడని వాళ్ళు రానివ్వండి, దానికి ఏమి ఆకలి ఉండదు, దాహం ఉండదు, నిద్ర ఉండదు. కట్టెల్లో పెట్టండి, కాల్చండి, గిల్లండి, కొట్టండి, ఐసుగడ్డ మీద పడుకోబెట్టండి, దానికి ఏమీ ఉండదు, స్పందన ఉండదు. స్పందన ఉండదు కాబట్టి జడం. చిత్తుతో కలిసి ఉంటే స్పందిస్తుంది. చిజ్జడ సంధి అంటారు. ఈ శరీరమునందు ఈ శరీరమునకు రోగములు వస్తాయి, మనసుకి రోగములు వస్తాయి, రెంటికి రోగములు వస్తాయి. కాబట్టి ఈ రెంటికి రోగములు వచ్చేటప్పుడు దాని గురించి పట్టించుకోవలసినటువంటి అవసరం ఒకటి ఉంటుంది. ఏమిటి అవసరము అంటే, ఈ శరీరమునకు వచ్చేటటువంటి వ్యాధులను పోగొట్టుకోవడానికి బుద్ధి బలాన్ని ఉపయోగించాలి. మనసుకి వచ్చేటటువంటి వ్యాధిని పోగొట్టుకోవడానికి బుద్ధి బలాన్ని ఉపయోగించాలి. ఈ శరీరమునకు వ్యాధి రాకుండా ఎలా ఉంటుంది? శరీరమునకు వ్యాధి రావడానికి కొన్ని కారణాలు ఉంటాయి. అది కూడా ఆయనే చెప్పాడు. అలిసిపోవడం ఒక కారణం. నిరంతరంగా ఇది బడలిపోయేటట్టుగా దీన్ని వాడుకున్నారనుకోండి, ఇది ఒక ఉపకరణం, ఈశ్వరుడు ఇచ్చినటువంటి గొప్ప ఉపకరణం. దీన్ని విపరీతంగా వాడారనుకోండి, ఇది మొరాయిస్తుంది. కొంతకాలం మీరు వాడుకోకుండా చేసేస్తుంది. అంటే దీని ఎందుకు జ్వరం ప్రకోపిస్తే ఇంకా పని చేయదు. అప్పుడు దాన్ని పడుకోబెట్టేయాలి 4 రోజులు. మనంగా దానికి కొంత విశ్రాంతి ఇచ్చామనుకోండి, అది తేరుకుని మళ్ళీ పనిచేస్తుంది. అసలు మీరు విశ్రాంతిని ఇవ్వలేదనుకోండి, అది నేనిక నీతో కలిసి పని చెయ్యడం కుదరదు, నేను చెయ్యను కొన్నాళ్ళు. అలా మొరాయిస్తే వ్యాధి వస్తుంది. 2 ముట్టుకోకూడని వాటిని ముట్టుకుంటే వ్యాధి వస్తుంది. కొన్ని ముట్టుకోకూడని ఉంటాయి. ప్రతి పదార్థమునందు ఒక లక్షణం ఉంటుంది. ప్రతి పదార్థానికి ఆ లక్షణం ఉంటుంది. లేదు అని మీరు అనడానికి ఉండదు. ఒక కత్తి ఉందనుకోండి, ఆ కత్తిని మీరు ఎక్కువసేపు చేత్తో పట్టుకుంటే మీకు రజోగుణం వస్తుంది. ఆ కత్తితో దేన్నో ఒక దాన్ని కొడదామని, నరుకుదామని, తెగేద్దామన్న ఆలోచన కలుగుతుంది. కర్ర చేత్తో ఎక్కువసేపు పట్టుకున్నారనుకోండి, దేన్నో దాన్ని ఇలా కొడదామనిపిస్తుంది. రజోగుణ ప్రకోపం. సాత్వికమైనటువంటి వస్తువుని మీరు పట్టుకుని ఉన్నారనుకోండి, మనసు సాత్వికంగా ఉంటుంది. ఒక రుద్రాక్షమాల చేత్తో సాత్వికమైనటువంటి వస్తువుని మీరు పట్టుకుని ఉన్నారనుకోండి, మనసు సాత్వికంగా ఉంటుంది. ఒక రుద్రాక్షమాల చేత్తో పట్టుకున్నారనుకోండి, మీకు తెలియకుండానే శ్రీరామ 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 అంటూ ఒక మాట తిప్పడానికి ఎంతసేపు పడుతుంది అనిపిస్తుంది. లేకపోతే దీన్ని ఇలా వేలు మీద వేసుకుని నామం చెప్తూ తిప్పితే ఇది ఎలా ఉంటుంది అని తిప్పబుద్ధేస్తుంది. భగవన్నామం చెప్పాలన్న కోరిక కలుగుతుంది. ఒక్కొక్క వస్తువునందు ఒక్కొక్క లక్షణం ఉంటుంది. అందుకే ఏవి భగవంతుడి వైపుకి నడిపిస్తాయో అటువంటి వస్తువులతో సంగమం కలిగి ఉండాలి. లేకపోతే శరీరం రోగగ్రస్తమవుతుంది. సద్గుణములు కలిగినటువంటి వ్యక్తితో కలిసి తిరిగినంత మాత్రం చేత సద్గుణముల యందు ధర్మమునందు అనురక్తి ఏర్పడుతుంది. తనంత తాను మంచి పని చేస్తున్నవాడు అయినప్పటికీ అతనే దుష్టాత్ముడు కాడు, దురాత్ముడు కాడు, మంచి పనే చేస్తున్నాడు, మంచి క్రియందే ఉన్నాడు. కానీ చుట్టూ దుర్మార్గులు ఉన్నటువంటి కారణము చేత ధర్మమునందు అనురక్తి నిలబడదు. ఈ కారణం చేత మేము మీతో వచ్చేద్దాం అనుకుంటున్నాము అన్నాడు. అది నిజమే. ఆ మాట చాలా గంభీరమైనటువంటి వాక్యం. అది మనం సజ్జనులైనటువంటి వారితోటి, భగవద్భక్తులైన వారితోటి, ధర్మమునందు పూనిక కలిగిన వారితోటి తిరుగుతుంటే, ఒక 1000 శాస్త్రములు చదువుకుంటే ఎంత పూనిక కలుగుతుందో
ఒక సజ్జనుడితో కలిసి తిరిగినంత మాత్రం చేత అంత పూనిక కలుగుతుంది, మనకి తెలియకుండానే వస్తుంది. ఎందుచేతన అంటే అడుగు తీసి అడుగు వేస్తే ఆయన ధర్మం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. దీన్ని నేను ఇప్పుడు ఇలా అనుష్ఠించాలి, ఇలా పట్టుకుని ఉండాలి అనుకుంటాడు. ప్రతి చిన్న విషయానికి ధర్మాన్ని ఆలంబనంగా తీసుకుంటాడు. ఆ ఆలంబనంగా తీసుకుని ఆయన చూపించేటటువంటి సహనం, ఆయన జీవితంలో వచ్చేటటువంటి ఉద్ధాన పతనముల యందు ధర్మాన్ని విడిచిపెట్టకుండా ఉంచుకున్నటువంటి స్థితిని చూసినప్పుడు ఎన్నో శాస్త్రాలు చదివితే వచ్చేటటువంటి ఆ పూనిక సజ్జనుడైనటువంటి వాడితో కలిసి తిరిగినంత మాత్రం చేత వచ్చేస్తుంది. ఇంగువ కట్టినటువంటి బట్టకి ఇంగువ వాసన ఎలా వస్తుందో సజ్జనుడైన వానితో కలిసి తిరిగినటువంటి వాడికి సద్గుణములు అలా అలవడతాయి. విశేషించి ధర్మమునందు పూనిక కలుగుతుంది. అదే దురాత్ముడు కాకపోయినప్పటికీ, మంచివాడైనప్పటికీ, మంచి కార్యాన్నే చేస్తున్నప్పటికీ ఆయన చుట్టూ దుష్టాత్ములుండి ఎప్పుడూ అధర్మం గురించి ఆలోచిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు తాత్కాలికంగా సుఖపడచ్చు, కానీ శాశ్వతంగా మాత్రం కష్టాన్ని అనుభవిస్తారు. ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళు, ధర్మాన్ని విడిచిపెట్టినటువంటి వాళ్ళు. మీకు అదే ధర్మాన్ని పట్టుకున్న వాడికి అధర్మాన్ని పట్టుకున్న వాడికి తేడా అక్కడే ఉంటుంది. మీరు శ్రీరామాయణం చూడండి, ఒక అనుమానం వస్తుంది. రావణాసురుడు బతికున్నంత కాలం భోగాలన్నీ అనుభవించాడు, అధర్మాన్ని పట్టుకున్నాడు. ఆయన ఏం కష్టపడలేదు. చిట్ట చివర రామచంద్రమూర్తి చేతిలో చచ్చిపోయాడు యుద్ధంలో. ఎప్పుడో ఒప్పుడు చచ్చిపోవాలి, యుద్ధంలో చచ్చిపోయాడు, వీరమరణాన్ని పొందాడు. అయిపోయింది అక్కడితో. రాముడు ధర్మాన్ని పట్టుకున్నాడు. రాముడు చాలా కష్టాలు పడ్డాడు, అన్ని ఇన్ని కష్టాలు కావు, అన్ని కష్టాలు పడ్డాడు. చిట్ట చివరికి రాముడు సింహాసనాన్ని అధిష్ఠించాడు. అప్పుడు కూడా ధర్మం కోసం మళ్ళీ భార్యకి దూరంగా జీవనం చేయవలసి వచ్చింది. ధర్మాన్ని పట్టుకున్నవాడు పడ్డ సుఖం ఏమిటి, అధర్మాన్ని పట్టుకున్నవాడు పడ్డ కష్టం ఏమిటి? ఏమిటి తేడా రెండింటికి? అప్పుడు ఏది మనకి సహజంగా ఆదర్శవంతంగా అనిపిస్తుంది? ఏమి రావణాసురుల్లో బతికితే వచ్చిన నష్టం ఏముంది? ఎవడు పడతాడు ఆ కష్టాలకి? ఎందుకు వచ్చింది? ధర్మం పట్టుకుని రామచంద్రమూర్తి ఏం సంతోషపడ్డాడనిపిస్తుంది. కానీ అది కాదు. అధర్మం పట్టుకున్నవాడు సంతోషంగా ఉన్నట్లు మనకు అనిపిస్తుంది, కానీ వాడు భద్రతతో ఉండడు, వాడు సంతోషంగా ఉండడు. నిజానికి మనసు లోపల ఎప్పుడూ ఉద్విగ్నతతోటే ఉంటాడు, ఎప్పుడూ భయంతోనే ఉంటాడు. భయానికి మరణము యొక్క మారు పేరు అని పేరు. ఆ భయంతో ఉన్న కారణం చేత అతను చచ్చిపోయిన రోజున బతికిపోతాడు. ధర్మాన్ని పట్టుకున్నవాడు ఎన్నాళ్ళు ఉన్నాడో అన్నాళ్ళు బ్రతుకుతాడు, సంతోషంగా ఉంటాడు. శరీరం విడిచిపెట్టిన తరువాత యుగాలు మారిపోయినా సరే కీర్తి శరీరుడై మిగిలిపోతాడు. ఆయన శరీరం వెళ్ళిపోతుంది, కానీ ఆయన కీర్తి శరీరంగా మిగిల్చుకుని వెళ్ళిపోతాడు. ఆయన గురించి ఎక్కడ మాట్లాడినా ఎవరు మాట్లాడినా ఆ కీర్తిని ఉదాహరిస్తారు. ఆయనలా బ్రతకండి అని చెప్పుకుంటారు. అందుకే ధర్మం పట్టుకున్నవాడు కష్టపడ్డట్టుగా అనిపించచ్చు, కానీ ధర్మాన్నే పట్టుకోవాలి. మంచిగా ఉన్నవాడి చుట్టూ అధర్మాత్ములు చేరారనుకోండి, అధర్మం పట్టుకుని వాళ్ళంత బాగున్నప్పుడు నేను ఈ ధర్మం పట్టుకోవలసిన అవసరం ఏమిటనేటటువంటి చిన్న చాంచల్యం మనసులో కలిగే అవకాశం ఉంటుంది. అందుకని మేము దుర్యోధనాదుల యొక్క పరిపాలనలో ఉండాలనుకోవట్లేదు. మీరు వెళ్ళిపోతున్నారు అరణ్యానికి ధర్మాత్ములు. 13 సంవత్సరాల కాలం తర్వాత ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు. శుభం జరగాలని, మీరు తిరిగి రావాలని మేము కోరుకుంటాం. కానీ ఈ 13 సంవత్సరములలో మా మనసు అధర్మమునందు పూనికని పొందితే మేము పాడైపోతాం, మా జీవుడు పాడైపోతాడు. అందుకే మాకు ధర్మమునందు పూనిక కలగాలి అంటే మీతో కలిసి ఉంటాం, అందుకని మేమందరం మీతో వచ్చేస్తాం అంటే. ధర్మరాజు గారు చాలా అందమైన మాట ఒకటి అన్నాడు. ఆయన అన్నాడు, ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ గొడవలు కనపడతాయి. మీకు మా యందు చాలా విశేషమైన ప్రేమ, అందుచేత లేని గుణములు మా యందు ఉన్నట్లుగా మీకు కనపడుతున్నాయి తప్ప నిజమే మేమంత గుణవంతులమే అనకూడదు. అందుకని ఆయన తనని తాను పొగుడుకోలేదు. లేని గుణములు మా యందు ఆపాదించి మేము చాలా మంచి వాళ్ళమన్న భావన మీరు పొంది ఉన్నారు. మీకు ధర్మమునందు ఉన్నటువంటి అనురక్తియే మిమ్మల్ని కాపాడుతుంది కదూ అని మనసులో సంకల్పం చేసుకుని, మీరు మాతో రావద్దు, మేము వెడుతున్నది అరణ్యవాసానికి,
అరణ్యవాసం అంత తేలికైన విషయం ఏం కాదు, చాలా క్లేశభూయిష్టంగా ఉంటుంది. ప్రభు అన్నవాడు ప్రజలు సుఖపడేటట్టుగా చూడాలి తప్ప ప్రయత్నపూర్వకంగా కష్టపెట్టకూడదు. అందుకని మీరు జనపదంలోనే ఉండండి, నగరంలో ఉండండి అని చెప్పి ఆయన బయలుదేరి వెళ్ళిపోయాడు. ఆ పౌరులందరూ వెనక్కి తిరిగి వచ్చేశారు. ఆ వెళ్ళినటువంటి ధర్మరాజు గారు గంగా నదీ తీరాన్ని చేరుకున్నాడు. గంగే ఏ పురాణంలో చూసినా సాధారణంగా రెండు పేర్లు కనపడతాయి. ఒకటి గంగా నది, రెండు కాశీరాజు. ఈ రెండూ కనపడకుండా ఉండవు. కాశీరాజు గారి పేరు సాధారణంగా చెప్పరు పురాణంలో. కాశీరాజు గారి కూతుళ్ళు అంటారు, కాశీరాజు గారు అంటారు. ఆ కాశీ పట్టణానికి ఉన్నటువంటి గొప్పతనం అటువంటిది, ఆ గంగా నదికి ఉన్నటువంటి గొప్పతనం అటువంటిది. ఎంత కష్టంలో ఉండనివ్వండి, మనసు ఎంత సంక్షుభితంగా ఉండనివ్వండి, అసలు ఆ కాశీపట్టణ వాసము, ఆ గంగా నది స్నానము, ఈ రెండు అంత ప్రశాంతతని ఇచ్చేస్తాయేమో, అంత సంతోషాన్ని ఇస్తాయేమో అనిపిస్తుంది. అందుకే ఆ గంగా నది తీరాన్ని చేరుకుని ప్రమాణము అనబడేటటువంటి ఒక పెద్ద మర్రి చెట్టు కిందకి చేరారు వీళ్ళు పాండవులు. చేరి తమ పురోహితుడైనటువంటి ధౌమ్యునితో కలిసి ఆ మర్రి చెట్టు కింద కూర్చుని ఉన్నారు. పందెం వేసినప్పుడు శకుని నియమం పెట్టాడు కదా, వేర్లు, దుంపలు, తేనె, ఫలములు ఇటువంటివి తప్ప మాంసాహారాదులు భుజించకూడదు వాళ్ళు. అందుకని ఆ మర్రి చెట్టు కింద చేరి గంగానది స్నానం చేసి ఏదో తపస్సులో ఉన్న వారిలా జింక చర్మాన్ని కట్టుకుని అక్కడ కూర్చుని ఉన్నారు. అక్కడ కూర్చుని ఉన్నటువంటి సందర్భంలో అకస్మాత్తుగా ఒక విశేషం జరిగింది. పరుబడి అగ్నిహోత్రములు బంధులు శిష్యులు తోడరా మహీసురవరులెల్ల పాండు నృపసూరుల యుద్ధకు ప్రీతి నీగుదించిరి. బహు వేదఘోషముల చేసి నిరస్త సమస్త కిల్బిషోత్కరులగుచున్న ధన్యులు జగత్ పరిపూజ్యులు బ్రహ్మ సంహితులు. కొన్ని వేల మంది బ్రాహ్మణులు వచ్చారు. వాళ్ళందరెవరో వచ్చిన వాళ్ళు పరువడి అగ్నిహోత్రములు బంధులు శిష్యులు తోడరా మహీసురవరులెల్లా. వాళ్ళందరూ నిత్యాగ్నిహోత్రీకులు. వాళ్ళు నిత్యము అగ్నిని ఆరాధన చేస్తారు. నిజానికి భారతీయ ధర్మమునందు సనాతన ధర్మంలో చాతుర్వర్ణముల వారు నిత్యాగ్నిహోత్రీకులే. అందరికీ అగ్నిహోత్రం ఉండాలి. అగ్నిహోత్రం బ్రాహ్మణులకు ఒక్కరికీ కాదు. మీరు జాగ్రత్తగా శాస్త్రాన్ని చూస్తే మీకు అర్థమవుతుంది. 4 వర్ణముల వారికి అగ్ని ఆరాధన ఉన్నది. అసలు యథార్థంగా చెప్పాలంటే సనాతన ధర్మమునందున్నాడు అన్న మాటకు అర్థం ఏమిటంటే విశేషమైనటువంటి అగ్ని ఆరాధకుడు అని గుర్తు. అగ్నిని సనాతన ధర్మంలో ఆరాధన చేసినట్లుగా ఇక ఏ విశ్వాసమునందు మీకు అగ్ని ఆరాధన అంత గొప్పగా కనపడదు. అంత గొప్పగా ఆరాధన చేస్తారు. అసలు గృహస్థాశ్రమంలోకి ప్రవేశించగానే చేసే మొట్టమొదటి పని ఏమిటి అంటే అగ్ని ఆరాధనమే. అందుకే అది అర్ధరాత్రి 2 గంటలకి సుముహూర్తం అవనివ్వండి, ఎక్కడ ఆపు చేస్తారు అంటే ప్రధాన హోమం చేయించేస్తారు, రాత్రే చేయిస్తారు. ఆ ప్రధాన హోమం చేసేటప్పుడు అగ్ని ఎక్కడి నుంచి తీసుకురావాలి అంటే తండ్రి గారి అగ్నిహోత్రంలోంచి తీసుకురావాలి న్యాయంగా కొడుక్కి. తండ్రి అగ్నిహోత్రంలోంచి అగ్నిహోత్రం తీసుకొచ్చి కొడుకు వెలిగిస్తాడు. ఆ వెలిగించిన అగ్నిహోత్రాన్ని అతని భార్య సంరక్షిస్తుంది. అందుకు గృహస్థాశ్రమ ప్రదేశం. అలా అగ్నిహోత్రం లేకపోతే యథార్థానికి ఆ పత్తిని స్వీకరించి ఆమె పొందవలసిన పుణ్యాన్ని పోగొట్టిన వాడే అవుతాడు పురుషుడు. చెయ్యట్లేదు కదా అని చెప్పి శాస్త్రాన్ని చెప్పని వాడు కృతజ్ఞుడు. ఉన్న మాట ఉన్నట్టు చెప్పాలి. కాబట్టి అసలు భార్యని స్వీకరించడం ఎందుకు అంటే అగ్ని సంరక్షణ కొరకు స్వీకరిస్తారు. ఇంట్లో ఉన్న అగ్నిహోత్రాన్ని ఆమె రక్షిస్తుంది. ఆమె వంట చేసుకుంటూ అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ ఊక తీసుకొచ్చి ఆ అగ్నిలో వేస్తూ ఉంటుంది. ఆ అగ్ని రగులుతూ ఉంటుంది. దాన్నే మళ్ళీ యజ్ఞం చేసినప్పుడు విశేషాగ్నిగా పక్కన యజ్ఞగుండాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ అగ్నిహోత్రం ఎప్పుడు అయిపోతుంది అంటే ఏ వ్యక్తి వివాహ సమయంలో ఆ అగ్నిహోత్రాన్ని ఆరాధన చేయడం మొదలు పెట్టాడో ఆ అగ్నిహోత్రాన్ని అతని శరీరం పడిపోయిన తర్వాత మళ్ళీ అతని కొడుకు దాన్ని ముందు పట్టుకుని బయలుదేరతాడు. దాన్ని ముందు పట్టుకుని బయలుదేరి చితి పీల్చి ఈ అగ్నిహోత్రాన్ని రగల్చి ఇన్నాళ్ళు అగ్నిహోత్రంలో హవిస్సు ఇచ్చిన తండ్రినే హవిస్సుగా వేసేస్తాడు. అప్పటితో అక్కడికి ఆ అగ్నిహోత్రం పూర్తవుతుంది. తప్ప బ్రతికున్నంత కాలము అగ్ని ఆరాధనమే.
అగ్ని ఆరాధనమే సమస్త శ్రేయస్సులకు కారణము. అందుకే శ్రియమిచ్చేత్ హుతాశన, సమస్తమైనటువంటి లక్ష్మీ కటాక్షమునకు కారణమేది అంటే కేవలము అగ్నిహోత్రమే. ఆ అగ్నిహోత్రుణ్ణి ఎవరు ఆరాధన చేస్తారో, ఎవరు అగ్ని కార్యాన్ని చేస్తూ ఉంటారో వాళ్ళకి ఒక విశేషమైనటువంటి లక్షణం ఉంటుంది. వాళ్ళకి పాపం ఉండదు, వాళ్ళ పాపము కాలిపోతుంటుంది. పాపం అంటే చెయ్యకూడని పని అన్న భావనతో మీరు తీసుకోకూడదు. అది కావాలని చేస్తూ మళ్ళీ కాల్చుకోవడం కాదు పాపాన్ని. శాస్త్రమునందు ఎలా బ్రతకమని చెప్పి ఈశ్వరుడు మనకి శాసనం చేశాడో, తప్పనిసరి పరిస్థితుల్లో ఎప్పుడైనా అలా బ్రతకడంలో దోషం వస్తే దోషము పాపము, అది ఈశ్వరుణ్ణి చేరడానికి అడ్డొచ్చింది. మీరు ఒక్క విషయం బాగా గమనించండి. నాకు దగ్గర ఎందుకు అవుతారు అంటే మీకు తేలిగ్గా అర్థం అవడానికి ఉదాహరణ చెప్తున్నాను. నాకు దగ్గర అయ్యేది దేనికి అవుతారంటే, నేను చేసేటటువంటి ప్రసంగాలు విని ఇతను నేను ఎలా చెప్తున్నానో అలా బ్రతుకుతున్నాడు, నన్ను నమ్మి ఉన్నాడు, ఇతను నేను చెప్పినవే పట్టుకుంటున్నాడు, వాటిని అనుష్ఠానం చేస్తున్నాడు, ఇతనిప్పుడు నన్ను మార్గదర్శకుడిగా స్వీకరించాడు, పాపం నేను చెప్పింది చేస్తూ ఉంటాడు అని నాకు తెలిసిందనుకోండి, నేను హక్కును చేర్చుకోనండి. నన్ను నమ్ముకుని ఉన్నవాడు అని నా నెత్తి మీద పెట్టుకుంటాను. నాకు చాలా దగ్గరైన వాళ్ళందరూ ఆ కారణానికి దగ్గరయ్యారు కూడా. కాబట్టి నేను చెప్పిన మాట విన్నవాళ్ళు నాకు దగ్గరైతే పరమేశ్వరుడికి దగ్గర అవడానికి కారణం, పరమేశ్వరుడు చెప్పిన మాట విన్నవాళ్ళు పరమేశ్వరుడికి దగ్గర అవుతారు. పరమేశ్వరుడు ఎక్కడ చెప్పాడు? వేదంలో చెప్పాడు. ఇలా బ్రతకండని చెప్పాడు. అలా బ్రతికిన వాళ్ళందరూ ఈశ్వరుడికి దగ్గరైపోతారు. ఎవడు బ్రతకడో, ఎవడు బ్రతకడానికి ఇచ్చగించడో వాడు దూరం అవుతాడు. అక్కడక్కడ తన ఉద్దేశ్యం లేకపోయినా ఒక్కొక్కచో పొరపాటు జరగచ్చు. ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, అర్ఘ్యం ఇవ్వవలసిన వాడు, సంధ్యావందనం చెయ్యవలసిన వాడు వేళ పట్టున ప్రాయశ్చిత్తార్ఘ్యపూర్వక సంధ్యావందనం చెయ్యవలసిన అవసరం లేకుండా, ప్రాయశ్చిత్తం లేకుండా 3 మాటలే అర్ఘ్యం ఇవ్వవలసిన వాడు అలా ఇవ్వలేని పరిస్థితి కలిగి ప్రాయశ్చిత్తంతో 4 మాటలు అర్ఘ్యం ఇవ్వవలసినటువంటి పరిస్థితి ఏర్పడచ్చు. ఎక్కడో ఎప్పుడో ఎవరినో కించిత్ కోపం వచ్చి అనకూడని మాట ఒకటి అని ఉండి ఉండవచ్చు. అవన్నీ పాపాలే. ఇప్పుడు ఆ పాపాలు దేని వల్ల పోతాయంటే అగ్ని ఆరాధనము చేత పోతాయి. అందుకే వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళిపోవలసి వచ్చింది అనుకోండి, అంటే కొడుకు చేస్తాడు, ఒకవేళ శిష్యులు ఉంటారు, ఆ శిష్యులు నిజానికి ఉపనయనమైనటువంటి వ్యక్తి, ఉపనయనము అన్న మాటకు అర్థం ఏంటంటే నయనము అంటే దగ్గరగా వెళ్ళుట. దేనికి దగ్గరగా వెళ్ళుట? నయనము వెళ్ళుట. దగ్గరకు, దేని దగ్గరకు వెళ్ళాలి? దేని దగ్గరికి వెడతాడంటే గురువు గారి దగ్గరికి వెడతాడు. గురువు గారి దగ్గరికి పంపిస్తాడు. గురువు గారి దగ్గరికి పంపించడానికి చీకటి అయిపోతుంది. ఒక్కొక్క రోజున చీకటి అయిపోతే మరునాడు తీసుకెడతారు గురువు గారు వచ్చి. చీకటి అయిపోతే ఉత్తినే ఉండకూడదు కనుక గురువు గారి అగ్నిహోత్రంగా భావించి ఉపదేశం తండ్రి చేస్తాడు కనుక తండ్రి గారి అగ్నిహోత్రంలో అమంత్రకంగా, మంత్రం లేకుండా సమిధ వేస్తూ ఉంటాడు. ఎక్కడ బ్రహ్మచారి ఉన్నా అది చెయ్యాలి. బ్రహ్మచారులు తండ్రి గారి అగ్నిహోత్రంలో మంత్రం లేకుండా సమిధ వేస్తుంటారు. నేను ఇప్పటికీ కొన్ని ఊళ్ళు వెళ్ళినప్పుడు కొందరు మహాత్ముల ఇంట నేను ఆతిథ్యం స్వీకరించేటటువంటి అదృష్టం కలిగింది నాకు. వాళ్ళ ఇళ్లలో చూస్తుంటాను, తండ్రి గారి నిత్యాగ్నిహోత్రం ఉంటుంది. ఆ నిత్యాగ్నిహోత్రంలో కొడుకు సంధ్యావందనం చేసుకుని సమిధాదానం చేస్తుంటాడు, సమిధ వేస్తూ ఉంటాడు. భార్య గారు ఆ అగ్నిహోత్రాన్ని కాపాడుతూ ఉంటుంది. ఈయన ప్రతిరోజు కూడా అగ్నిని ఆరాధన చేస్తాడు. ఎవరు అలా అగ్నిని ఆరాధన చేస్తారో వాళ్ళకి కిల్బిషములు ఉండవు, పాపములు ఉండవు. వాళ్ళ పాపము నిరంతరము దహనమైపోతూ ఉంటుంది. అందుకే అటువంటి వారు ఎక్కడ ఉన్నారో, అటువంటి వారు ఎక్కడ తిరుగుతారో, అటువంటి వారు ఎక్కడికొచ్చి కూర్చుంటారో, అటువంటి వారు ఎవరి పట్ల ప్రేమతో ఉంటారో వారు ఉన్నతికి వస్తారు. కారణమేమి? పాపము లేని వారు. వారి నోటి వెంట వచ్చిన మాట చాలు. వారొక్క మాట అంటే అది ఆశీర్వచనం అవుతుంది. అది ఆశీర్వచనమై అవతల వారికి అంగరక్ష అవుతుంది. అటువంటి మహాత్ములు వాళ్ళు ఆత్మారోపణం చేస్తారు అగ్ని. అంటే ఎక్కడికైనా చాలా కాలం వెళ్ళవలసి వచ్చిందనుకోండి, చాలా దూరం కొన్ని రోజుల పాటు ప్రయాణం చేసి వెళ్ళిపోతున్నారు అనుకోండి, కొద్ది దూరం అయితే అగ్నిని మూట కట్టి పట్టుకెడతారు.
చాలా దూరం వెళ్ళిపోవలసి వచ్చింది అనుకోండి, అగ్నిని ఆత్మారోపణం చేసుకుంటారు, ఆత్మలోకి ఆరోపణం చేసుకుని పెడతారు. వెళ్ళి దాన్ని మళ్ళీ బయటికి తీసి మళ్ళీ అగ్ని రగలుస్తూ ఉంటారు. రామచంద్రమూర్తి యొక్క అరణ్యవాసమునందు జరిగినటువంటి విశేషాలు మీరు గమనిస్తే రామాయణంలో ఆయన ఒక్కొక్కచో ఆత్మారోపణం చేసుకుని ప్రయాణం చేశాడు. అటువంటి వారు యథార్థమునకు ఊరికి ఒక్క 10 కుటుంబాలున్నా సరే వాళ్ళ చేత ఆ ఊరంతా కూడా వృద్ధిలోకి వస్తుంది. అందుకే ఇప్పటికీ నేను మీతో సభాముఖంగా ఇవాళ ఈ విషయం చెప్పేస్తున్నాను, కానీ ఇప్పటి వరకు నేను ఎన్నడూ చెప్పని విషయం, ఏ సభలోనూ ఎక్కడా చెప్పని విషయం మీతో చెప్తున్నా ఇవాళ. అంత పవిత్రమైన సందర్భం వచ్చింది కాబట్టి. అటువంటి మహాపురుషుల యొక్క జీవితాలలో వాళ్ళు బయటికి వచ్చి మాకు ఇది లేదని కూడా ఎవరిని అడగరు. అందుకే అటువంటి కుటుంబాల యొక్క పోషణ భారాన్ని ఎవరు స్వీకరించాలంటే పీఠాలు స్వీకరించాయి. ఇప్పటికీ అటువంటి కుటుంబాలను, ఎన్నో కుటుంబాలని శృంగగిరి పీఠం, కామకోటి పీఠం పోషిస్తున్నాయి. నాకు తెలుసు చౌల సంస్కారం కూడా యథావిధిగా చేసుకున్నటువంటి కుటుంబాలు ఉన్నాయి. నేను ఆయా ప్రదేశాలకు వెళ్ళినప్పుడు వాళ్ళ ఇళ్లకి వెళ్ళి ఆ పిల్లలకి చౌలను కూడా అంత శాస్త్రీయంగా, చౌల సంస్కారం అంటే ఉపనయనానికి ముందే చేస్తారు చౌలం. ఇప్పుడంటే అది ఉపనయనంలోకి తీసుకొచ్చేస్తున్నారు, కానీ అసలు చౌల సంస్కారం చేశారు అంటే అర్థం ఏంటంటే పిలక పెడతారు. ఆ పిలక ఎప్పుడు తీయాలి అంటే ఒకే ఒక్క కారణానికి ఆ శిఖ తీసేస్తారు. సన్యాసం తీసుకుంటే ఆ శిఖ తీస్తారు, లేకపోతే ఇక ఏ కారణానికి శిఖ తీసేయకూడదు. ఒకవేళ పొరపాటున శిఖ కాని తీసేస్తే, శిఖ లేకపోతే ఇక అతన్ని పంక్తిలో భోజనానికి కూర్చోబెట్టకూడదు, అతను సంధ్యావందనం చేయకూడదు. కాబట్టి భ్రష్టు వాడు దేనికి పనికిరాడు. పొరపాటున శిఖ పోతే దర్భకట్టు తిరగమని చెప్పింది వేదం. శిఖ మళ్ళీ వచ్చే పర్యంతము దర్భ కట్టుకుని తిరగాలి. దాన్ని చౌల సంస్కారము అని ఉపనయనానికి ముందే పిలక పెడతారు. ఆ చౌలాది సంస్కారములను కూడా యథాశాస్త్రంగా చేసి ఇప్పటికీ అగ్నిగృహంలో అగ్నిహోత్రాన్ని ఆరాధన చేస్తున్నటువంటి కుటుంబాల ఇళ్లకి వెళ్ళి అటువంటి ఇంట్లో అడుగు పెట్టడం, అటువంటి ఇంట్లో గుక్కెడు మజ్జిగ తాగడమే నా జన్మలో చాలా గొప్ప విశేషంగా భావించి పరవశించిపోయాను నేను. ఇప్పటికీ ఉన్నాయి అటువంటి కుటుంబాలు. వాళ్ళని ఇవాల్టి రోజున నిజంగా ఇంకెవరికైనా చెప్తే వాళ్ళ మానాన వాళ్ళు ఆరాధించుకుంటేనే తెలిస్తే మూఢాచారాలనే వ్యక్తులు వాళ్ళని పోషిస్తారా? అందుకని పీఠాలు స్వీకరించాయి, గుప్తంగా పోషించి ఆ కుటుంబాలని వృద్ధిలోకి తెస్తున్నాయి. నేను మీతో యథార్థం చెప్తున్నాను, ఇంకా అటువంటి కుటుంబాలు ఉన్నాయి కాబట్టే భారతదేశానికి సునామీ ఎక్కువ మాటలు రాదు. కాబట్టి అంతటి మహితాత్ములైనటువంటి ఆ నిత్యాగ్నిహోత్రీకులైనటువంటి బ్రాహ్మణులు తమ బిడ్డలతో, శిష్యులతో కలిసి వాళ్ళందరూ వేదఘోష చేస్తూ వచ్చారు. వాళ్ళు ఉత్తినే కూర్చోరు, వాళ్ళు ఎప్పుడూ వేదాన్ని ఆమ్నాయం చేస్తుంటారు. వాళ్ళు ఆ వేద మంత్రాలు చదువుతూ కరువడి అగ్నిహోత్రములు బంధులు శిష్యులు తోడరా మహీశ్వరవరులెల్ల పాండునృపసూనుల యుద్ధకు ప్రీతి నిగుదించిరి. అది పాండవుల గొప్పతనం. వాళ్ళు వెళ్ళిపోతుంటే అరణ్యవాసానికి గంగానది ఒడ్డున మర్రి చెట్టు కింద కూర్చుంటే కొన్ని వేల మంది నిత్యాగ్నిహోత్రం చేసేటటువంటి బ్రాహ్మణులు తమ బంధువులతో, పిల్లలతో, శిష్యులతో కలిసి వేదఘోష చేస్తూ మన ధర్మరాజు గారి దగ్గరికి వచ్చారు. వచ్చి వాళ్ళు బహు వేదఘోషముల చేసి నిరస్త సమస్త కిల్బిషోత్తరులకు చున్న ధన్యులు, జగత్ పరిపూజ్యులు, బ్రహ్మ సంహితులు, వాళ్ళు జగత్తు చేత పూజ అందుకునేటటువంటి వారు, పాపము లేనివారు, ధన్యాత్ములైనటువంటి వారు, అంతమంది బ్రాహ్మణుల యొక్క సమూహములు వచ్చి ధర్మరాజు గారి చుట్టూ చేరి వాళ్ళందరూ అన్నారు, ధర్మరాజా నువ్వెక్కడుంటే మేము అక్కడ ఉంటాం. ఎందుకు ఆ మాట? ఆయన ఇవాళ ఏదో చేయించగలడని కాదు, దాని మీద నమ్మకం ఉన్నవాడు. ఆ నమ్మకం ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి చదివితే చాలు, ఎంత సంతోషంగా ఉంటుందో వాళ్ళకి. 80 సంవత్సరాల వయసు దాటిపోయి 90 ఏళ్ళు వచ్చేసి ఆ వేదం చదువుకున్నటువంటి వ్యక్తులు ఇప్పటికీ ఎంత పవిత్ర జీవనం చేస్తారంటే పంపులోంచి వస్తున్నటువంటి నీరు వాళ్ళు తాగరు, కూపంలో నూతిలో ఉన్నటువంటి నీరే తాగుతారు. నాకు ఒక మహానుభావుడు వేద పండితుడు ఒక ఆయన విషయం తెలుసు. ఆయన గుంటూరులో బయలుదేరి
ఇంటికి వెళ్ళిపోతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పల్లెటూరు వెళ్ళిపోతుంటే వారికి పశ్చిమ గోదావరి జిల్లా సరిహద్దుల దగ్గరికి వచ్చేటప్పటికి నాలుక పిడచ తిరిగిపోయి వారు స్పృహ తప్పిపోతున్నంత పని. వారు పొలంలో బావి ఎక్కడైనా కనపడే వరకు వెళ్ళి ఆ బావిలో నీళ్లు తాగి ప్రాణాలు దక్కించుకుని ఇంటికి వెళ్ళారు. మా గురువు మడికట్టుకుని నన్ను తీసుకెళ్లి వేదం నేర్పినందుకు నేను ఎక్కడ పడితే అక్కడ పంపులో నీళ్లు నేను తాగనన్నారే. అంత శౌచంతో, అంత శాస్త్రీయంగా వాళ్ళ కంఠాల్ని నిలబెట్టుకుంటారు. ఆ ఊపిరి విడిచిపెట్టడం అంతా వేదమంత్రాల కోసం. ఇప్పటికీ అలాంటి కుటుంబాలు ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, ఆ వేదాన్ని నమ్ముకుని బ్రతుకుతున్న కుటుంబాలు. అటువంటి మహాపురుషులు వాళ్ళు 85 ఏళ్ళు 90 ఏళ్ళు వచ్చినటువంటి వాళ్ళు నాకు కొన్ని చెప్పాలో తెలీదు, చెప్పకూడదో తెలీదు. ఒక్కొక్కసారి చాలా అయోమయావస్థకి ఉంటుంది నాకు. నేను ఒకసారి ఇంట్లో ఉంటే ఒకసారి శ్రావణ మాసంలో నా దగ్గరికి వచ్చారు పెద్ద పెద్ద ఘనాపాఠీలు. ఒక ఆయనకి 90 ఏళ్ళు ఉంటాయి, కరెంట్ లేదు, లిఫ్ట్ పనిచేయట్లేదు. ఆయన అతి కష్టం మీద పక్కన 2 శిష్యులు భుజాలు పట్టుకుంటే ఎక్కి వచ్చారు. మణికుండలాలతో ఉన్నారు, సూర్యబింబం ఎలా వెలుగుతుందో అలా వెలుగుతున్నారు. పాపం మా ఇంట్లోకి వచ్చి 4 నిమిషాలు రొక్కుతూనే ఉన్నారు. అయ్యా కూర్చోండి, సేద తీరండిని కూర్చోబెట్టి కాసిన పాలిస్తే తాగి, ఎందుకు ఇంత శ్రమ తీసుకొచ్చారు, ఎవరు మీరు ఎక్కడి నుంచి వచ్చారన్నారు. ఆయన ఎక్కడి నుంచి వచ్చారో, ఎక్కడ వేదం నేర్చుకున్నారో, ఏ వేద పాఠశాలలో ఇప్పుడు వేదం చెప్తున్నారో చెప్పి, నేను ఎందుకు వచ్చానో తెలుసా అని అడిగారు. ఎందుకు వచ్చారు అన్నాను. ఏమీ లేదు నాయన, రామాయణం విన్నానయ్యా టీవీలో, నువ్వు చెప్పింది రామాయణం ఈ రోజుల్లో అంత కష్టపడి చెప్పావు కదా, నీకు ఆశీర్వచనం చెయ్యాలని వచ్చారన్నారు. అని ఆయన 40 నిమిషాల సేపు 90 సంవత్సరాల వ్యక్తి అసలు ఆ స్వరంతో వేదం చెప్తుంటే దగ్గరగా తలుపులు తీసుంటే ఒక 10 ఫ్లాట్లకి వినపడుతుంది. అంత గొప్ప కంఠంతో ఆయన ఆ స్వస్తి చెప్పి ఆశీర్వచనం చేసి ఆయన వెడుతుంటే నిజంగా ఆయన జీవితం, ఆయన నిరపేక్ష, వాళ్ళకి వేదం మీద రామాయణం మీద ఉండే అనురక్తి, వాటిని చూసి నేను పరవశించిపోయాను. ఇప్పటికీ అటువంటి మహాత్ములు ఎందరో ఉన్నారు. వాళ్ళకి ఆ వేదం మీద నమ్మకం, ఆ అగ్నిహోత్రం మీద నమ్మకం, ఆ బ్రాహ్మణ్యం మీద నమ్మకం, పరమేశ్వరుడి మీద నమ్మకం ఉన్న పరిపాలకుడు వెళ్ళిపోతుంటే కష్టంలో మనం సుఖపడుతూ ఎక్కడో ఉండడం కాదు, మనము ఆయన వెంట వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి? వాళ్ళ దగ్గర వేద మంత్రాలు ఉన్నాయి. ఆ వేద మంత్రముల యొక్క శక్తి చేత పాండవులకు ఏ హాని కలగకుండా రక్షించాలి. అలా రక్షించగలరా? రక్షించాడు ధౌమ్యుడు. కిమ్మీరుడైన రాక్షసుడు మీద పడుతుంటే తన మంత్రముల చేత ఆయన్ని స్తంభీభూతుణ్ణి చేసి ఆ కిమ్మీరుడు పాండవుల మీద పడకుండా ఆపగలిగాడు. అతని యొక్క రాక్షస శక్తులన్నింటినీ మటుమాయం అయిపోయేటట్టుగా చేయగలిగాడు వేదమంత్రాలు చదివి. కాబట్టి వీళ్ళని రక్షించాలి. వాళ్ళు చదువుకున్నందుకు వాళ్ళ ప్రయోజనం. కాబట్టి వాళ్ళందరూ వచ్చి, మేము మీతో వచ్చేస్తాం, ఇన్ని వేల మంది అరణ్యవాసం మీరు చేస్తే మేము అరణ్యంలోనే ఉంటాం. ధర్మరాజు గారు హడిమిపోయి స్పృహ తప్పి పడిపోయాడు. ఎందుకు అంటే వచ్చిన వాళ్ళు బ్రాహ్మణులు, నిత్యాగ్నిహోత్రీకులు, తాను క్షత్రియుడు, వాళ్ళకి అన్నం పెట్టి రక్షించవలసిన కర్తవ్యం తనది. తనకిప్పుడు ఏముంది? ఏమీ లేదు. ఏమీ లేనివాడు ఇంతమందికి అన్నం ఎక్కడి నుంచి పెడతాడు? తాను అన్నం పెట్టని కారణం చేత ఆకలితో ఏ ఒక్కడైనా శరీరం వదిలేస్తే ఆ పాపం తన వంశాన్నంతటినీ కట్టి కుడిపేస్తుంది. కాబట్టి మహానుభావుడు ఆయన జోక్యం చేసుకుని, అందుకే ఆ సమయానికి ఆ సలహా ఇవ్వగలిగినటువంటి వాళ్ళు ఉండాలి. ఇప్పటికీ ఆంధ్రదేశంలో ఎందరో వేద పండితులు ఘన జట చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు ప్రతి నెల కొంత సంభావన పుచ్చుకుని కడుపు నిండా అన్నం తిని వేదం మీద నమ్మకంతో బ్రతకగలుగుతున్నారు అంటే కారణం ఎవరో తెలుసా? కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి ప్రాతస్మరణీయులు మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు అప్పటి ముఖ్యమంత్రితో మాట్లాడి, అలా వేదాన్ని నమ్ముకున్న కుటుంబాల్ని రక్షించడం మన కర్తవ్యమని తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా వేదం చదువుకున్న పండితులందరికీ కూడా
కొంత భృతి ఏర్పాటు చేసి ఆ వేదం చదువుకున్న కుటుంబాలు నిలబడడానికి కారణమైన మహాపురుషులు పరమాచార్య స్వామి. ఇప్పటికీ నేను వెంకటాచలాది క్షేత్రాలకు వెళ్ళినప్పుడు కొంతమంది వృద్ధులైన వేద పండితులు కనపడి ఇదంతా పరమాచార్య స్వామి గారు పెట్టిన భిక్షనైనా మాకు అంటుంటారు. ఆయన సకాలంలో ఆయన యొక్క స్థానాన్ని సద్వినియోగం చేసి జోక్యం చేసుకుని ఎన్నో బ్రాహ్మణ కుటుంబాలని రక్షించారు. దాని వలన రాష్ట్రము ప్రభుత్వము సంక్షేమంతో ఉండాలని, దాని వలన అందరూ సుఖంగా ఉండాలని ఆయన చేయించవలసినటువంటి పని చేయించారు మహానుభావుడు. అలా ఒక్క బ్రాహ్మణుడు అన్నం లేక పడిపోతే సుక్షత్రియుడైనటువంటి నేను ఆ బ్రాహ్మణుడు పడిపోవడానికి కారణం కానా? మరి వీళ్ళని నేను ఎలా పోషించగలను? మార్గం ఉందా? లేదు. ఇది ధర్మరాజు గారికి రాజ్యమంతా పోయినప్పుడు స్పృహ తప్పిపోలేదు. తన భార్యకి అవమానం జరుగుతుంటే ఆయన స్పృహ తప్పిపోలేదు. తనని మాయాద్యూతానికి పిలిచి ఓడించి పైబట్టలు తీయించి కింద పెట్టేస్తే ఆయన స్పృహ తప్పిపోలేదు. కొన్ని వేల మంది బ్రాహ్మణులు వచ్చి మీతో అరణ్యానికి వస్తామంటే స్పృహ తప్పి కింద పడిపోయాడు. వాళ్ళని పోషించలేనేమోనని. అది ఒక పరిపాలకునకు ఉండవలసినటువంటి సహజమైన లక్షణం. తనని నమ్మిన వాళ్ళని ఎవరిని తాను ప్రధానంగా పోషించవలసిన అవసరం ఉందో వాళ్ళని పోషించలేమోనని అంత ఆర్తి ఉన్నవాడు. పోషించలేనేమోనని స్పృహ తప్పిపోతే ఆయనకి తెలివి వచ్చిన తరువాత శౌనకుడు అనేటటువంటి మహర్షి ఆయనతో మాట్లాడుతూ ఒక మాట అంటాడు. ఏమి ధర్మరాజా ఇంత ఆర్తి పొందావు? శరీర మానస మహాదారుణ దుఃఖముల చేసి తెరిగి శరీరుల్ క్రూరతర బాధ పొందుదురు. ఆ రెంటిని చెరుతులార్యులు అమలిన బుద్ధి. ఓ ధర్మరాజా, ఒక్క విషయాన్ని నువ్వు గమనించు. రెండిటితో కలిసి ఉంటుంది ఈ శరీరం. అందుకే దీన్ని చిత్ జడ సంఘాతము అని పిలుస్తారు. చిత్తు జడ ఈ రెండు కలిసి ఉంటాయి. జడము అంటే తనంత తానుగా ప్రతిస్పందించలేని దానిని జడమంటారు. ఇప్పుడు నేను అలా పిల్లి పడుకుని ఉంటే దాన్ని తోక మీద ఇలా అన్నాను అనుకోండి, అది కయ్యని నోరు తెరుస్తుంది, కరుస్తాను లేకపోతే అలా పోతుంది, అంటే మేవ అంటుంది, అది ప్రతిస్పందిస్తుంది. కాబట్టి అది చైతన్య ప్రాణి. జడము అంటే తనంత తాను స్పందించలేనిది. యథార్థమునకి ఈ శరీరం తనంత తాను స్పందించలేదు. ఇది ఎందుకు స్పందిస్తోంది అంటే ఇది చిత్తుతో కలిసి ఉంది. అదే భజంతి త్వాం ధన్యాహ కతిచన చిదానందలహరి అంటారు శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో. చిత్ అంటే ఆ ఆత్మశక్తి, అది ఇక్కడ నుంచి పాదాల వరకు అంతగా వ్యాపించి ఉంది ఆ చైతన్యం. ఆ చైతన్యమే పరమేశ్వరుడు. ఆ చైతన్యము శరీరము కలిసి ఉన్నాయి. అందుకే చిజ్జడ సంధి అని పేరు శరీరానికి. ఈ చిత్తు కాని శరీరాన్ని వదిలిపెట్టేసింది అనుకోండి, ఇంకా శరీరం తనంత తానుగా ఏమి స్పందించదు. కొట్టండి, తిట్టండి, పొగడండి, అవలసిన వాళ్ళు రానివ్వండి, రాకూడని వాళ్ళు రానివ్వండి, దానికి ఏమి ఆకలి ఉండదు, దాహం ఉండదు, నిద్ర ఉండదు. కట్టెల్లో పెట్టండి, కాల్చండి, గిల్లండి, కొట్టండి, ఐసుగడ్డ మీద పడుకోబెట్టండి, దానికి ఏమీ ఉండదు, స్పందన ఉండదు. స్పందన ఉండదు కాబట్టి జడం. చిత్తుతో కలిసి ఉంటే స్పందిస్తుంది. చిజ్జడ సంధి అంటారు. ఈ శరీరమునందు ఈ శరీరమునకు రోగములు వస్తాయి, మనసుకి రోగములు వస్తాయి, రెంటికి రోగములు వస్తాయి. కాబట్టి ఈ రెంటికి రోగములు వచ్చేటప్పుడు దాని గురించి పట్టించుకోవలసినటువంటి అవసరం ఒకటి ఉంటుంది. ఏమిటి అవసరము అంటే ఈ శరీరమునకు వచ్చేటటువంటి వ్యాధులను పోగొట్టుకోవడానికి బుద్ధి బలాన్ని ఉపయోగించాలి. మనసుకి వచ్చేటటువంటి వ్యాధిని పోగొట్టుకోవడానికి బుద్ధి బలాన్ని ఉపయోగించాలి. ఈ శరీరమునకు వ్యాధి రాకుండా ఎలా ఉంటుంది? శరీరమునకు వ్యాధి రావడానికి కొన్ని కారణాలు ఉంటాయి. అది కూడా ఆయనే చెప్పాడు. అలిసిపోవడం ఒక కారణం. నిరంతరంగా ఇది బడలిపోయేటట్టుగా దీన్ని వాడుకున్నారనుకోండి, ఇది ఒక ఉపకరణం, ఈశ్వరుడు ఇచ్చినటువంటి గొప్ప ఉపకరణం. దీన్ని విపరీతంగా వాడారనుకోండి, ఇది మొరాయిస్తుంది. కొంతకాలం మీరు వాడుకోకుండా చేసేస్తుంది. అంటే దీని ఎందు జ్వరం ప్రకోపిస్తే ఇంకా పని చేయదు. అప్పుడు దాన్ని పడుకోబెట్టేయాలి 4 రోజులు. మనంగా దానికి కొంత విశ్రాంతి ఇచ్చామనుకోండి, అది తేరుకుని మళ్ళీ పనిచేస్తుంది. అసలు మీరు విశ్రాంతిని ఇవ్వలేదనుకోండి, అది నేనిక నీతో కలిసి పని చెయ్యడం కుదరదు, నేను చెయ్యను కొన్నాళ్ళు. అలా మొరాయిస్తే వ్యాధి వస్తుంది. 2 ముట్టుకోకూడని వాటిని ముట్టుకుంటే వ్యాధి వస్తుంది. కొన్ని ముట్టుకోకూడని ఉంటాయి.
ప్రతి పదార్థమునందు ఒక లక్షణం ఉంటుంది. ప్రతి పదార్థానికి ఆ లక్షణం ఉంటుంది. లేదు అని మీరు అనడానికి ఉండదు. ఒక కత్తి ఉందనుకోండి, ఆ కత్తిని మీరు ఎక్కువసేపు చేత్తో పట్టుకుంటే మీకు రజోగుణం వస్తుంది. ఆ కత్తితో దేన్నో ఒక దాన్ని కొడదామని, నరుకుదామని, తెగేద్దామన్న ఆలోచన కలుగుతుంది. కర్ర చేత్తో ఎక్కువసేపు పట్టుకున్నారనుకోండి, దేన్నో దాన్ని ఇలా కొడదామనిపిస్తుంది. రజోగుణ ప్రకోపం. సాత్వికమైనటువంటి వస్తువుని మీరు పట్టుకుని ఉన్నారనుకోండి, మనసు సాత్వికంగా ఉంటుంది. ఒక రుద్రాక్షమాల చేత్తో పట్టుకున్నారనుకోండి, మీకు తెలియకుండానే శ్రీరామ 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 అంటూ ఒక మాట తిప్పడానికి ఎంతసేపు పడుతుంది అనిపిస్తుంది. లేకపోతే దీన్ని ఇలా వేలు మీద వేసుకుని నామం చెప్తూ తిప్పితే ఇది ఎలా ఉంటుంది ఇది తిప్పబుద్ధేస్తుంది. భగవన్నామని చెప్పాలన్న కోరిక కలుగుతుంది. ఒక్కొక్క వస్తువునందు ఒక్కొక్క లక్షణం ఉంటుంది. అందుకే ఏవి భగవంతుడి వైపుకి నడిపిస్తాయో అటువంటి వస్తువులతో సంగమం కలిగి ఉండాలి. లేకపోతే శరీరము రోగగ్రస్తమవుతుంది. శరీరము రోగగ్రస్తమైనప్పుడు బుద్ధినే వాడాలి. ఎందుకు ఇది రోగగ్రస్తమవుతోంది, ఏ కారణం చేత ఈ రోగం దీనికి వచ్చి ఉంటుంది ఆలోచించి ఆ రోగం పోవడానికి కావలసినటువంటి స్థితిని బుద్ధి చేత వాడాలి. అంతేగాని బెంగ పెట్టేసుకుంటే శరీరానికి వచ్చిన అనారోగ్యం పోదు కదా, పెరిగిపోతుంది. బెంగ చేత పోదు, బుద్ధిని వాడడం చేత పోదు. బుద్ధిని వాడినప్పుడు ఓ 10 రూపాయలు ఖర్చు అవుతాయి, 10 రూపాయలు ఖర్చు అయిపోయాయని బెంగ పెట్టుకుంటే వ్యాధి పోదు. 10 రూపాయలు పోవడం కూడా వ్యాధి యొక్క లక్షణం. కాబట్టి 10 రూపాయలు పోతే పోయాయి అని బుద్ధితో దీనికి నేను కొంతకాలం విశ్రాంతినివ్వవలసిన అవసరం ఉంది. ఇప్పుడు ఇది మళ్ళీ ఆ వ్యాధిని తగ్గించుకుని మళ్ళీ పూనికతో పనిలోకి వస్తుంది. అప్పటి వరకు నేను వేచి ఉండాలని కొద్దిగా ఎదురు చూడగలిగిన లక్షణం ఉండాలి. అంతేకాని మృత్పిండంలా కొద్దిగా అనారోగ్యం రాగానే ఇక నేల మీద పడిపోయిన మట్టి ముద్దలా ఉండకూడదు. మీరు చూడండి, చాలా మందిలో ఒక లక్షణం ఉంటుంది, శరీరం అన్న తర్వాత అనారోగ్యము రాకుండా ఉండదు. అసలు దీని అంత సున్నితమైనటువంటి అమరిక ప్రపంచంలో ఇంకా ఎక్కడా లేదు. అంత సున్నితమైనటువంటి విషయాలతో ఇది ఉంటుంది. అన్ని సున్నితమైన విషయాలతో ఉన్నప్పుడు నీ తప్పు వలననే దాంట్లో దోషం వస్తుంది, రోగం వస్తుంది. రోగము అసలు ఈ ప్రపంచంలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా అది ఈశ్వర సృష్టి కాదు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈశ్వర సృష్టి స్పష్టము, అది సమస్యారహితము, దాని మీద సమస్యలు లేవు. సమస్యలు ఎక్కడొచ్చాయంటే మనిషి యొక్క మేధస్సులోంచి వచ్చాయి. అక్కర్లేని పనులు వీడు చేసి తెచ్చుకున్నాడు, ఈశ్వరుడు ఇచ్చింది కాదు. కానీ వీడేం చేస్తాడంటే తప్పు చేసి ఈశ్వరుడి మీద నెట్టేస్తాడు. నాకు ఈ రోగం ఎందుకు పెట్టాడంటాడు. ఎందుకు పెట్టాడంటే నిన్ను ఎవరు చేయమన్నాడు ఆ పని? ఒళ్ళు దగ్గర పెట్టుకుని ముందు నుంచి తెల్లవారకట్ట ఓ అరగంట నడిచుంటే నీకు మధుమేహం ఎందుకు వస్తుంది? నా ఒళ్ళు బాగుంది కదా అని నడవడం మానేశావు, మధుమేహం వచ్చింది. ఇప్పుడు చచ్చినట్టు నడుస్తున్నావు. ఈ బుద్ధి నీకు ముందుంటే మధుమేహం వచ్చేది కాదు. ఈశ్వరుడు ఎందుకంటావు? నీకు ఆయన ఇచ్చిన శరీరాన్ని ఎక్కడ వాడావు? నువ్వు సక్రమంగా దానికి వ్యాయామం ఏమి ఇచ్చావు? ఇవ్వలేదు కాబట్టి పాడైంది. ఈశ్వరుణ్ణి ఎందుకు నింద చేస్తావు? నింద చేయకు. ఇప్పుడు నువ్వేం చెయ్యాలో అది చెయ్యి బుద్ధి బలంతో. దీన్ని ఇలా వాడాలి అని వాడుకో. అంతేకాని దాని గురించి బెంగ పెట్టుకు చతికిల పడిపోతే అసలేమీ చేయలేవు. నువ్వు ఎందుకు పడిపోయావు? ఇది శౌనకుడి ప్రశ్న. మహాభారతం ఎందుకు వింటామంటే ఎప్పుడో ధర్మరాజు గారికి చెప్పడం కాదు, ఇప్పటికీ ఎప్పటికీ మనకది జవాబు. చాలా మంది విషయంలో మీరు చూడండి, ఆరోగ్యంగా ఉన్నంత కాలం వాళ్ళంత ఉత్సాహవంతులు మీకు కనపడరు. కించిత్ అనారోగ్యం రానివ్వండి, వాళ్ళంత చతికిల పడిపోయే వాళ్ళు ప్రపంచంలో వేరొకరు. రెండూ కూడా రెండు తీవ్రమైనటువంటి కోణాలు. అంత అత్యుత్సాహమో పనికిరాదు, అంతటి నిరాశావాదమో పనికిరాదు. అనారోగ్యం వచ్చింది శరీరానికి, అంత చతికిల పడిపోక్కర్లేదు. దానికి తగిన విశ్రాంతి దానికి ఇచ్చి జాగ్రత్తగా ఎదుర్కొనే ప్రయత్నం చెయ్యాలి. అది బుద్ధిమంతుడి లక్షణం. బుద్ధితో తట్టుకోవాలి. రెండు, మనసుకి కష్టం వస్తుంది. మనసు పైకి శరీరంలా కనపడదు, కానీ దానికో కష్టం వస్తుంది ఒకప్పుడు. ఏదో నువ్వు అనుకోనటువంటి సంఘటనలు కొన్ని జరుగుతాయి. 365 రోజులు మనం బ్రతికినన్నాళ్ళు ఒకేలా బ్రతకడం ఎప్పుడూ సాధ్యం కాదు. ఒకప్పుడు నీ ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ తలుపు తీసి నువ్వు మాట్లాడావు. ఓ 4 నెలలు నీ ఇంటికి ఎవరిని రాకుండా ఉంచవలసిన సందర్భం కూడా నీకు రావచ్చు. ఒకప్పుడు నువ్వు చతికిల పడిపోక్కర్లేదు. దానికి నీకు వచ్చిన దానిని ఎందుకు వచ్చిందో, అది ఎంత మంగళప్రదమో ఎంత శుభప్రదమో, నీకు అది ఎంత కర్తవ్యతానిష్టతో కూడుకున్నదో చూసుకుని నువ్వు సంతోషంగా ఇంకొక ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేసుకోవాలంటే
తప్ప ఏదో మనసుకో చిన్న కష్టం వస్తుందో, కష్టం అనేటటువంటిది మనసుకి శరీరం అంతా బాగుంది, ఆరోగ్యం బాగుంది, రక్తపోటు లేదు, ఏమీ లేదు, కానీ మనసు బాధపడే సంఘటన ఏదో జరిగింది. ఏదో జేబులో పెట్టుకున్న పరుసు దేవాలయంలో కొట్టేశాడు ఎవరో. అరే దేవాలయంలో పరుసు పోయిందిరా, బాధపడింది, మనసు బాధపడింది. వెంటనే బుద్ధి చేత నువ్వు ఆలోచన చేస్తే నీకో సంతోషం కలుగుతుంది. నీ జేబులోని పరుసు, నువ్వు ఆ పరుసులోని డబ్బు కూడా ఎవరివి? నువ్వు ఏ దేవాలయానికి వెళ్ళావో వాడివి. నీకే 2 కొడుకులు ఉన్నారు. ఓ కొడుకు దగ్గర 10,000 ఉంది, ఓ కొడుకు దగ్గర 2,000 ఉంది, నీ దగ్గర 5,000 ఉంది. 2,000 రూపాయలున్న కొడుక్కి 10,000 రూపాయలు అత్యవసరంగా కావలసి వచ్చింది. నువ్వు నీ దగ్గర 5,000 ఇచ్చి ఇంకెంత కావాలరా? 3,000 కావాలా? ఒరే పెద్దాడా ఇలారా 3,000 వాడికి అన్నావు. కొడుకు పెద్దవాడు 3,000 రెండో వాడికి ఇచ్చాడు. ఒరే వాడికి 3,000 ఇచ్చేయాలి సుమా అంటావా? పెద్దవాడు ఇవ్వాలి, అంతే నువ్వు ఇయ్యి, ఓ 3,000 అన్నాడు. ఒకనాడు అవసరం అవుతుంది, చిన్నవాడికి పెద్దవాడికి ఇప్పిస్తావు. నీ కొడుకులు నీ వాళ్ళు, నీ కొడుకుల సొత్తు నీది, మీ సొత్తు నీది, ఇది నీది అని నువ్వు అనుకున్నప్పుడు నీ కొడుకుల సొత్తు పట్ల నువ్వు స్వతంత్రంగా ఇప్పించావా లేదా? నేను నా జేబులో పరుసు అన్ని పరమేశ్వరుడు అని ఉపన్యాసాలు చెప్తున్నాను. చెప్పినప్పుడు పరమేశ్వరుడు నన్ను చూడగానే ఒరే వీడేరా రోజు చెప్తాడు, ఈశ్వర అన్ని నీవంటుంటాడు వీడే, అందుకని వీరే వాడికి పాప అవసరం ఉంది, వాడు నీ జేబులో చెయ్యి తీసుకుంటాడు, నీకు తెలియకుండా చూస్తాను, వాడికి వాడు పట్టుకుపోతాడు అని వాడికి ఇప్పించేశాడు. ఇప్పుడు ఆ గుడికి వచ్చిన వాళ్ళందరిలో కల్లా ఈశ్వరుడికి దగ్గర వాడు ఎవరు? నువ్వే. కాబట్టి అంత సంతోషంగా నీ డబ్బు వాడికి ఇప్పించాడు. పెంకివాడు ఉంటాడు, నాది నాదే అన్నవాడు ఉంటాడు, వాడి డబ్బు నీదేరా బాబు నాకెందుకు వద్దంటాడు తండ్రి. మాట వినని వాడిని పుచ్చుకుంటాడా, వినేవాడిని పుచ్చుకుంటాడా? కాబట్టి ఇప్పుడు నువ్వు ఈశ్వరుడికి చాలా దగ్గరవాడివి, బుద్ధితో ఆలోచించావు, ఎంత సంతోషంగా ఇంటికి వెళ్ళిపోతావు. ఈశ్వర నేను నీకు దగ్గరయ్యాననడానికి ఇదొక ఉదాహరణ. అది సంతోషంగా వెళ్ళిపోయి ఈ విషయాన్ని నలుగురికి చెప్పుకుని, ఎవడో ఈశ్వరుడు తీసుకున్నాడు పరసలో డబ్బున. నమ చోరాయిచ శిష్ప్యాయిచ భైన్యాయిచ శకత్యాయిచ ప్రవాహ్యాయిచ అని రుద్రం చెప్పడం ఎందుకు? నమ చోరాయిచ దొంగ రూపంలో తీసుకుంటాడు ఒక్కొక్కసారి నీకు తెలియకుండా, ఎనస్థీషియా ఇచ్చి ఆపరేషన్ చేసి. కాబట్టి చోరుడి రూపంలో ఈశ్వరుడే తీసుకున్నాడు ఎవరికో ఇవ్వడానికి అని నువ్వు అనుకుంటే, నేను ఈశ్వరుడికి దగ్గరయ్యానన్న భావనతో నువ్వు సంతోషాన్ని పొందావా లేదా? బుద్ధి చేత ఆలోచించి మనసుకు వచ్చిన కష్టాన్ని పోగొట్టుకోవాలి. శరీరానికి వచ్చిన కష్టాన్ని, రోగాన్ని బుద్ధినే ఉపయోగించి పోగొట్టుకోవాలి. రెండిటికి బుద్ధి ఆధారం. ధర్మరాజా ఇలా చతికిలబడిపోయావేంటి? ధర్మానుష్ఠానము గొప్ప కాదు, ధర్మానుష్ఠానమునందు వచ్చేటటువంటి వైక్లభ్యములను తట్టుకోవడానికి శక్తి కావాలి, దానికి సహనం కావాలి. సహనం అంటే బండ ఓర్పు కాదు, విచక్షణతో ఓర్పు, ఉత్సాహంతో ఓర్పు, సిద్ధాంతం ఎరిగి ఓర్పు. కాబట్టి అది ఎందుకు కోల్పోయావు నువ్వు? ఈ సహనాన్ని నీకు పోతే ధర్మమునందు అనురక్తి పోతుంది. కాబట్టి నువ్వు బుద్ధిని ఉపయోగించాలి. ఎంత అద్భుతంగా మాట్లాడారో చూడండి. అసలు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, భారతీయ ఋషులు కన్నా గొప్ప సైకియాట్రిస్టులు ప్రపంచంలో ఎక్కడైనా ఉంటారా అనిపిస్తుంది. ఇంతకన్నా మనస్తత్వ శాస్త్రవేత్తలు ప్రపంచంలో ఉంటారండి? ఏ ఋషి మాట్లాడనివ్వండి అలా ఉంటుంది. కాబట్టి అని నీకు ఉన్నది పోయిందని, ఇప్పుడు లేదని, ఎవరినో ఏదో పోషించడానికి ఏదో కావాలని, అది లేకపోతే చెయ్యలేనని నీ మనసులో తృష్ణ కలిగిందేమో ధర్మరాజా, పరిశీలించు. తృష్ణ అన్న మాటకు అర్థం ఏమిటంటే ఎప్పుడు ఏది ఎంత అవసరమో అంత ఉండడం. అది తప్పు లేదు, దాన్ని ఉండవలసిన కోరిక ఒకటి ఉంటుంది. అసలు ఏ కోరిక లేకుండా బతకండి అని చెప్పరు, అది తప్పు. గృహస్థు అలా ఉండాలని ఎవ్వరూ చెప్పకూడదు. గృహస్థు అలా ఉండాలని చెప్పకూడదు, గృహస్థు అలా ఉండకూడదు. గృహస్థాశ్రమంలో ఉండి సన్యాసిలా బతకడానికి వీలు లేదు, అలా ఉండకూడదు. గృహస్థులా బ్రతకాలి. గృహస్థుకి కోరికలు ఉండాలి. నాకో కొడుకు ఉండాలని, నాకో కూతురు ఉండాలని, నా కూతురు అల్లుడు చక్కగా సంతోషంగా ఉండాలని, నాకు మనవలు పుట్టాలని, నాకు మునిమనవలు పుట్టాలని, వాళ్ళని నేను చూడాలని నేను కోరుకోవాలి. అది మహదైశ్వర్యం. నా ఇంట పసిపిల్లల ఏడుపు పరమేశ్వరుడు నన్ను మెచ్చి ఇచ్చినటువంటి మహాద్భుతమైనటువంటి వరం. అలా ఏడిచే పిల్లలు లేక కోట్లున్న వాళ్ళు ఏడుస్తున్నారు, పక్కకెళ్ళి కళ్ళొత్తుకుంటున్నారు. నా ఇంట అలా ఏడవలసిన అవసరం లేకుండా పసిపిల్లల ఏడుపు వినపడడం పరమేశ్వరానుగ్రహానికి ప్రతీక. నేను తాతనవడం ఈశ్వర కృప. కాబట్టి
ఎక్కడ ఈశ్వరుడు ఏది ఇచ్చాడో నువ్వు ఏది కోరుకోవాలో అది కోరుకోవాలి. కోరిక కోరడం తప్పు కాదు, అపరిమితమైన కోరికలు ఉండడం తప్పు. అది తృష్ణ. కోరికకి తృష్ణకి తేడా ఏమిటి అంటే, చెప్పులు వేసుకోవడం కోరిక, చీనాంబరాలు కట్టుకోవాలనుకోవడం తృష్ణ. చెప్పులు వేసుకోవడం కోరిక నేను ఎందుకన్నానో తెలుసా? నా దగ్గర ఎంత డబ్బు ఉండనివ్వండి, నా పాదానికి సరిపడనంత మాత్రమే వేసుకుంటాను చెప్పు. నా దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయండి, బొత్తిగా అంత సైజు ఎందుకు, పెద్ద చెప్పులు ఇవ్వండి అని వేసుకుంటానా? వేసుకోను. ఒక్క 20 రూపాయలు తక్కువ వచ్చాయండి, ఓ అంగుళం తక్కువ ఉన్నా పర్వాలేదు, చిన్న చెప్పులు ఇవ్వండి అని వేసుకుంటానా? వేసుకోను. ఖచ్చితంగా నాకు సరిపోయినంత చెప్పులే నేను వేసుకుంటాను. తమకు సరిపోయిన సైజు చెప్పులు వేసుకోవడం ఎలాంటిదో కోరిక ఉండడం అలాంటిది. కోరిక అలా ఉండాలి. తృష్ణ, నీకు ఒక నూలు పంచి ఉంటే చాలు, చక్కగా కట్టుకుని వెళ్ళొచ్చు. అది కాకుండా కాశ్మీర్ పట్టు పంచొక్కటి నాకుంటే ఎంత బాగుందో ఆరణ్యకాండ చెప్పడానికి అనుకుంటే నేను ఆరణ్యకాండ చెప్పడానికి అలాక్కుంది. నీకు కాశ్మీర్ పట్టు పంచి ఎందుకు భారతం చెప్పడానికి? నీకు పంచల్ సాపు ఉంటే చాలు. దానికి ఎంత అంచు ఉండాలి? దానికి భారతానికి సంబంధమే లేదు, అంచు ఉంటే చాలు కాదు. తృష్ణకి కోరికకి ఉండే తేడా ఇది. ఈ రెండిటికి మధ్యలో ఉన్న చిన్న సరిహద్దు చిరిగిపోయిందా, మరిచిపోయావా? నాకు అనుమానంగా ఉంది ధర్మరాజా. అది సర్వదోషములకాస్పదం, అది దురితక్రియానుబంధంబులకు మొదలు నిరంతర దుఃఖ ప్రథమని మనితలచి తృష్ణ బాతురు సుమతులు. సుమతుల్ మంచి మతి కలిగినటువంటి వారు, బుద్ధి కలిగినటువంటి వారు ఒక మాట అంటారు, ఆ తృష్ణ సర్వదోషములకాస్పదము. ఆ తృష్ణ అన్నది ఉందే అంటే దానికి అంతేం ఉండదు. ఎంత నాకుండాలన్న దాని విషయంలో ఏ విధమైనటువంటి ఆలోచన ఉండదు. ఇంకా ఉండాలి. ఎంత ఉండాలి? దానికి అర్థమేముంది? ఒక పశువు తన పిల్లలకి అన్నం సంపాదించుకోవడం రాగానే వదిలిపెట్టేస్తుంది. ఓ పక్షి ఎగరడం వచ్చి ఆహారం సమకూర్చుకోవడం రాగానే తన పిల్లను వదిలేస్తుంది. ఒక్క మనుష్యుడు మాత్రం ఎన్ని తరాలకైనా సరే కావలసినంత తానే సంపాదించి దాచేస్తానంటే. కారణం, డబ్బనేటటువంటిది ఒకటి మాధ్యమం వచ్చింది కాబట్టి. కడుపుకి తినడం అన్న మాటే వస్తే ఎవడు ఎంత దాస్తాడు? డబ్బన్న మాటకు అర్థమే ఉంది. ఎంత దాచినా దాచాలని అనిపిస్తుంది. ఇంకా పనికొస్తుంది, ఇంకా పనికొస్తుంది, ఇంకా పనికొస్తుంది. అందుకే అర్థము అన్న మాటకు అర్థం ఏమిటంటే సుఖ భోగ ఉపకరణ సంచయము. దాన్ని అర్థం అంటారు. భోగములను అనుభవించడానికి కావలసినటువంటి సమస్త సముదాయముల యొక్క రాశికి అర్థమని పేరు. ఇప్పుడు మీరు ఎన్ని సంపాదించుకుంటూ వెడుతున్నా ఇక చాలు అని అనిపించదు. డబ్బు తృష్ణ పక్క పక్కన పెట్టారనుకోండి, ఈ రెండు చాలన్న మాటతో ఆగవు. ఇవాళకు కోరిక కోరాడు, దానికి తగ్గ డబ్బు తెచ్చాడు, ఈ కోరిక తీరింది, మళ్ళీ ఇంకో కోరిక పుడుతుంది. ఆ కోరిక తీర్చడానికి మళ్ళీ డబ్బు పట్టుకొస్తాడు, ఆ డబ్బు కోసం మళ్ళీ పరిగెడతాడు, మళ్ళీ పరిగెత్తి మళ్ళీ డబ్బు పట్టుకొస్తాడు, మళ్ళీ పోస్తుంటాడు, మళ్ళీ తీరుస్తుంటాడు, మళ్ళీ పరిగెడుతుంటాడు, మళ్ళీ తెస్తుంటాడు. తృష్ణ అంటే ఆర్పజాలనిది. తృష్ణ అన్న మాట వినగానే మీకు ఒకటి గుర్తు రావాలి, మృగతృష్ణ. నిజమైన తృప్తి దానిలో లేదు. మృగతృష్ణ ఏం చేస్తుందంటే పరిగెత్తించి పరిగెత్తించి చంపేస్తుంది. అందుకే ఇది చూడండి, ఇప్పటికే మరీచికలు అంటారు. మరీచిక అని అవి ఇప్పటికీ కూడా మరువాటము అని ఇసుకతో కూడినటువంటి ప్రదేశాలు, ఎడారులు. అందుకే అక్కడ ఉండేటటువంటి వాళ్ళనే మారువాడీలు అంటారు. మారువాడీలు అంటుంటాం కదా మనం. ఆ ఇసుక ఎడారి ప్రాంతంలో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆ పేరు వచ్చింది. రాజస్థాన్ ప్రాంతంలో ఉంటుంటారు కాబట్టి అక్కడ మృగతృష్ణ అని ఉంటుంది. మృగతృష్ణ అంటే మృగమునకు దాహం వేస్తుంది, అది తలెత్తి చూస్తుంది, దూరంగా నీళ్లున్నట్లు కనపడుతుంది. అక్కడ నీళ్లున్నాయని దాహంతో పరిగెడుతుంది ఇసుకలో. ఆ పరిగెత్తడము దాహం ఎక్కువైపోతుంది. అక్కడికి వెళ్ళి చూస్తే ఆ చెరువు ఇంకా ముందుకెళ్ళి ఉన్నట్లు కనపడుతుంది. మళ్ళీ పరిగెడుతుంది, మళ్ళీ పెడుతుంది, మళ్ళీ అక్కడికి పరిగెడితే మళ్ళీ ముందుకెళ్ళినట్టు కనపడుతుంది. ఆ నీటి కోసం పరిగెత్తి 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 ఆఖరికి ఆ మృగతృష్ణ యందు నీళ్లు దొరకనే దొరకవు. అది పరిగెత్తి పరిగెత్తి స్పృహ తప్పి శరీరాన్ని విడిచిపెట్టి చచ్చిపోతుంది. తృష్ణ మృగతృష్ణ, దాని వలన సుఖం ఉండదు, తాను అనుభవించేది ఏమీ ఉండదు, పరిగెడుతూ ఉంటాడు అంతే. అలా పరిగెత్తి 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 పరిగెత్తి
ఎంత సంపాదించావన్నదాన్ని కాదు, ఈశ్వరుడు ఏం చూస్తుంటాడంటే ఎలా సంపాదించావన్నదాన్ని చూస్తుంటాడు. ఎలా సంపాదించావన్నది నీ జీవుడితో కారణంగా వస్తుంది. ఎంత సంపాదించావన్నది శరీరం పడిపోయాక బిడ్డలు గెలిపారు. ఎంతో సంపాదించాడు, కడుపున ఎంతమంది పుట్టారో అంతమంది పెట్టి భాగించి తీసుకుంటారు. ఎలా సంపాదించావన్నది జీవుడి వెంట పాపంగా వెళ్ళిపోతుంది, దానికి అనుభవిస్తాడు ఉత్తర జన్మల్లో. అందుకని మృగతృష్ణ పరిగెత్తి పరిగెత్తి ఉపయోగం లేదు. ఆ పరుగులో ఏమైపోతుందంటే ధర్మరాజా, అది సర్వదోషముల కాస్పదము, అన్ని దోషములు దాని ఎందే ప్రవర్తిల్లుతాయి. అది మది దురిత క్రియానుబంధంబులకు మొదలు మనసులో సమస్తమైన చెడ్డ పనులు చెయ్యాలనేటటువంటి తలంపు కలగడానికి కారణము అక్కడే ఉన్నది. నిరంతర దుఃఖప్రదమది. అది ఎప్పుడూ సంతోషదాయకం కాదు. అలా దుఃఖ కారణమై తను బడలిపోతుంటాడు, అలిసిపోతుంటాడు, పరిగెడుతుంటాడు, తిరుగుతుంటాడు. వస్తే ఒక భయం, దీన్ని ఎలా నిలబెట్టుకోవాలని, పోతే ఒక భయం, పోతోందని. అసలు అది సుఖానికి ఎప్పుడు కారణమైంది? చెప్పుగా ఉన్నప్పుడు సుఖానికి కారణమైంది. నీ కోరికకి ధర్మబద్ధమైన కోరికలు కొన్ని ఉంటాయి. నేను అన్నానికి ఒకటి దగ్గర చెయ్యి చాపకూడదు, ఆ అన్నానికి నాకు ద్రవ్యం ఉంటే. నేను ఉండడానికి ఇల్లు ఉండాలి, ఆ ఇల్లు ఉంటే. నేను కట్టుకోవడానికి బట్ట ఉండాలి, బట్ట ఉంటే. నా కొడుక్కి నేను కొంత ఇవ్వాలి, అలా నేను దాయగలిగితే. నేను ఒకళ్ళ దగ్గర చెయ్యి చాపవలసిన అవసరం లేకుండా నా కనీస అవసరాలు గడిచిపోతే, నేను కడుపులో మనసులో సుఖంగా ఉంటే, నాకన్నా ఐశ్వర్యవంతుడు లోకంలో ఇంకొకడు లేడు. తృప్తి చేత ఐశ్వర్యం తప్ప బాహ్యంలో ఉన్నదాని చేత ఐశ్వర్యం ఎలా ఉంటుందండి? బాహ్యంలో ఎన్నో ఉండొచ్చు, నువ్వు అనుభవించింది ఎంత నాకు చెప్పు. నువ్వు ఏం సుఖంగా ఉన్నావు? ఏమైనా సంతోషంగా ఉన్నావా? నువ్వు బయటికి వస్తే నలుగురు నిన్ను చూసి ధర్మాత్ముడండి అంటారా, కీర్తివంతుడండి అంటారా, ఆయనలా బ్రతకమని ఎవరైనా అంటారా, నిన్ను ఆదర్శంగా ఎవరైనా తీసుకుంటారా? అంతవరకు ఎందుకు నువ్వు శరీరం వదిలిపెట్టేస్తే తమంత తాముగా అన్నం తినకుండా ఒక్క 10 కుటుంబాలు ఉంటాయా? ఏమన్నం సహిస్తుందండి? ఏం వండుకుంటాం? ఎంతటి మహానుభావుడండి వెళ్ళిపోయాడు ఆయన, ఏమన్నం సహిస్తుంది అని. ఇంకా పక్కింట్లోంచి శవం తీలేదని వాళ్ళు పలహారం చేయకుండా ఉండడం కాదు, నువ్వు శరీరం వదిలేశావని అన్నం సహించక అన్నం వండుకోకుండా ఉండిపోయిన కుటుంబాలు ఒక్క 10 ఉండేటట్టుగా బ్రతకగలిగావా? అథవా 5 కుటుంబాలు. ఏం సహిస్తుందండి వాళ్ళ అన్నమా? ఏమన్నం తిన్నాం అని 2 రోజులు మతి లేకుండా ఒక్క 5 కుటుంబాలు అలా ఉండిపోయేటట్టుగా నువ్వు జీవించగలవా? ధన్యుడవు. నీ బ్రతుకు ఒక అర్థం ఉంది. అలా లేదు. ఏ 60 ఏళ్ళున్నావా, 70 ఏళ్ళున్నావా, 80 ఏళ్ళున్నావా, ఏమిటి దానివల్ల ప్రయోజనం? ఏమిటి సాధించినట్టు? ఎవరి కొరకు బ్రతికినట్టు ఆ బ్రతుకు? ఏ ధర్మం ఆచరించినట్టు? ఎవరికి ఆదర్శవంతమైనట్టు కాదు. కాబట్టి అది దుఃఖప్రదం. ఏదో సంతోషపడతాను అనుకుంటున్నాడు కానీ దుఃఖాన్ని అనుభవిస్తాడు ఆ తృష్ణతో ధర్మరాజా. కాబట్టి దుఃఖప్రదమని మదతలచి తృష్ణ బాతురు సుమతులు, అది మనసులోకి రాకూడదని తృష్ణ దగ్గరికి రానివ్వరు. ఎవరు మంచి బుద్ధి కలిగిన వాళ్ళు తృష్ణని దూరంగా పెడతారు. కోరిక ఉండడం తప్పు కాదు, కోరిక ఉండవచ్చు. కాబట్టి ఇవి విని ధర్మరాజు గారు అన్నాడు, ధనం వలన చాలా ఇబ్బందులు ఉన్నాయన్నాడు కదా శౌనకుడు. ఆకాశంలో ఎగిరే పక్షులు, భూమి మీద ఉన్న జంతువులు కూడా దేని వంక చూస్తూ ఉంటాయంటే మాంసం కోసం చూస్తూ ఉంటాయి. అది చాలా పెద్ద మాట సుమండి. మీరు జాగ్రత్తగా పసిగడితే మీరు అసలు ఆ ఒక్క మాట చాలు జుగుప్స కలగడానికి. ఆకాశంలో గ్రద్ద ఎగురుతూ ఉంటుంది, దాని చూపు మాంసాన్ని చూస్తూ ఉంటుంది. కోడిపిల్ల యొక్క అందాన్ని, దాని బుజ్జితనాన్ని, అది అమ్మ వెంట పరిగెత్తే అమాయకత్వాన్ని, ఏమీ తెలియనటువంటి దాని పసితనాన్ని అది చూడదు. దాన్ని ముక్కుతో కొట్టి చీరేసి ఆ మాంసం తినేయడం ఎంత తేలికో. ఇంత మాంసం ఉంటుంది, ముద్దగా గుజ్జు మాంసం, లేత మాంసం ఎంత బాగుంటుందో, దీన్ని తినాలని గ్రద్ద చూస్తుంది. అక్కడే విడుతున్న కుక్కకి దానిలో మాంసమే కనపడుతుంది, పిల్లికి దానిలో మాంసమే కనపడుతుంది. ఇంకొక 6 నెలల్లో ఇది పెద్దదైతే వర్షాకాలం వచ్చేటప్పటికీ అని యజమానికి దానిలోని మాంసమే కనపడుతుంది. ప్రతివాడికి దానిలోని మాంసమే కనపడుతోంది.
అది తింటోంది, తిరుగుతోంది. దాని కాళ్లతో పెంటపోగుని ఇలా ఇలా దులిపి పురుగులు తిని మాంసం పెంచుకుంటోంది. ఎవరి కోసం? ఆ కుక్క ఎత్తుకుపోతుందో, ఆ పిల్లి ఎత్తుకుపోతుందో, యజమాని తింటాడో, లేకపోతే అది గ్రద్ద ఎత్తుకుపోతుందో. కనపడ్డ వాటన్నిటికీ దానిలోని మాంసం కనబడినట్టు డబ్బున్న ప్రతివాడికున్న డబ్బే కనబడుతుంది చూసే వాళ్ళందరికీ. దాన్ని తిందామని చూస్తారు. ఎవడో ఎక్కడో ఉంటాడు ధర్మాత్ముడు, వాడికి ఒక్కడికే దక్కలేదు తప్ప డబ్బుండి సుఖపడతాననుకుంటున్నావేమో, అది దానికోసమే చూస్తారు, వాడి గురించి కాదు. ఆ డబ్బు కావాలి. అందుకని డబ్బు దుఃఖహేతువు. ధనం లేదు, ధనం లేదు, ధనం లేదంటావేం ధర్మరాజా? ధనం లేదని ఏడుస్తావేంటి? తప్ప ఆ మాట రాకూడదు. ధర్మానికి ధనానికి సంబంధం లేదు, ధర్మము కాపాడుతుంది. ధనం లేదంటావే? అమ్మో, ఎంత పెద్ద మాట వాడాడండి మహానుభావుడు. అసలు సుఖంగా ఉండడానికి హేతువేది? ధర్మమే. కాబట్టి ధర్మబద్ధమైన ధనము కూడా ధర్మముతో సమానమే. కాబట్టి దాని గురించి బెంగ పెట్టుకోకని చెప్తే ధర్మరాజు గారు అన్నాడు, నేను డబ్బు లేదని బెంగ పెట్టుకోలేదయా, నా ధర్మం పోతోందనే నేను బెంగ పెట్టుకుంటున్నాను. ఎందుకు పోతుంది నా ధర్మం అంటావా? అర్ధలాభాపేక్ష నాకెన్నండు లేదు, మహీసురాగ్రగణ్యుల నచ్చుగ్ర కాననాంతరమున ఎవ్విదంబున భరియుంతు నొక్కొయని ఇప్పుడు వగచద అనవద్య గుణయుక్తి అనగా మా ఎట్టి గృహస్థ తతికి పోష్యుల నెయ్యడ బ్రోవక యుండను విప్రుల అతిథుల హృదయ పుత్సజనునే నిజ ధనంబు సంవిభాగించి ఈవలయు సాధురక్షవలయజేయ అభిమతాశ్రమంబులందు గృహస్థాశ్రమంబకాద యుత్తమంబు వినగా. నేను ఎందుకు బాధపడుతున్నానో తెలుసా శౌనక? నేనేదో సుఖపడడానికి డబ్బు లేదు, నేను సంతోషాలు అనుభవించడానికి డబ్బు లేదని నేను ఏడవట్లేదు. నేను ఏ ఆశ్రమంలో ఉన్నానో ఆ ఆశ్రమానికి సంబంధించిన ధర్మం పోతోందని ఏడుస్తున్నాను. ఎందుకని? ధర్మము రెండిటిని ఆశ్రయించి ఉంటుంది. వర్ణము, ఆశ్రమము. వర్ణాశ్రమ ధర్మాలంటారు. అందుకే ఏ వర్ణము వారికి ఆ ధర్మం ఉంటుంది. మీరు ఒక్క విషయం బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. పరమేశ్వరుడు ఇన్ని వర్ణములను సృజించి కొన్ని వర్ణముల వారు నన్ను చేరడానికి వీలు లేదని తలుపులు మూయలేదు. ఏ వర్ణము వారు ఆ వర్ణధర్మాన్ని పోషిస్తే వాళ్ళందరూ ఇంద్రసభలో ఉంటారన్న విషయం మీరు సభాపర్వంలో విన్నారా లేదా? అందరూ బ్రాహ్మణులైతేనే తరిస్తారని ఎక్కడా పరమేశ్వరుడు చెప్పలేదు. అసలు మీతో నేను ఒక వాక్యం చెప్తాను, మీరు తర్వాత ఆలోచించండి. అసలు నిజంగా తరించడానికి చాలా కష్టమైన జన్మ అంటూ ఉంటే బ్రాహ్మణ జన్మ ఒక్కటే. చాలా కష్టం తరించడానికి ఏది అంటే బ్రాహ్మణ జన్మ. చాలా తేలిక తరించడానికి ఏది అంటే 4వ వర్ణం. వాళ్ళు తరించినంత తేలికగా ఎవ్వరూ తరించలేదు. కాబట్టి ఏ వర్ణములకు ఆ ధర్మం ఉంటుంది, ఏ ఆశ్రమమునకు ఆ ధర్మం ఉంటుంది. ధర్మము లేని ఆశ్రమం లేదు. నేను ఈ ఆశ్రమంలో ఉన్నాను కాబట్టి నాకు ఏ ధర్మం లేదండి అని చెప్పడానికి ఎవరికీ అధికారం లేదు. బ్రహ్మచారికి ధర్మం ఉంది, గృహస్థుకి ధర్మం ఉంది, వానప్రస్థుకి ధర్మం ఉంది, సన్యాసికి ధర్మం ఉంది. సన్యాస ధర్మాన్ని 100కి 100 పాళ్ళు అనుష్ఠించిన మహాపురుషుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి. 90 ఏళ్ల వయస్సులో కూడా పాదచారి అయ్యి వెళ్ళారు తప్ప వాహనం ఎక్కలేదు. అందుకే అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ వారి ధర్మాన్ని గొప్పగానే చెప్పుకుంటాం. దండక మండలాలు విడిచి ప్రయాణించలేదు. ఎక్కితే శిష్యులు మోసిన పల్లకి, లేకపోతే పాదచారి అయి వెళ్ళారంటే. ఆఖరికి రామేశ్వరం వెళ్ళవలసి వచ్చినా సరే, సముద్రాన్ని దాటవలసి వస్తే, ఆ పాయ దాటి వెళ్ళవలసి వస్తే, ఆ రైలు పట్టాల మీద ఒక్కొక్క దాని మీద అడుగు తీసి అడుగు వేస్తూ అంత జోరుగాలిలో సత్యదండాన్ని కమండలాన్ని విడిచిపెట్టకుండా బట్ట చుట్ట పెట్టుకుని నూనె పడినటువంటి ఆ అడ్డంగా ఉన్న కొయ్యల మీద కాలు జారిపోతుందేమోనని భారతదేశమంతా ఉత్కంఠగా చూస్తున్నప్పుడు కూడా పరాయి ప్రభుత్వం నయం వారి ధర్మాన్ని చూచి అట్నుంచి ఇట్నుంచి రైళ్లు ఆపింది. దాని మీద నడుస్తూ వెళ్లారు తప్ప ఆయన రైలెక్కి రామేశ్వరం వెళ్ళలేదు. అంతటి ధర్మానికి ఆయన కట్టుబడ్డారు. సన్యాసికి ధర్మం ఉంది, గృహస్థుకి ధర్మం ఉంది, బ్రహ్మచారికి ధర్మం ఉంది, వానప్రస్థుకి ధర్మం ఉంది. ఇక్కడ ధర్మరాజు గారు ఒక మాట అంటున్నాడు, 4 ఆశ్రమములలో ఏ ఆశ్రమము గొప్పది? గృహస్థాశ్రమమే గొప్పది. బ్రహ్మచారి కన్నా, వానప్రస్థు కన్నా, సన్యాసి కన్నా గొప్పవాడు గృహస్థే. మిగిలిన 3 గృహస్థు తర్వాతే. వాళ్ళు 3 గృహస్థు కన్నా గొప్పవాళ్ళు కారు.
నేను చెప్పట్లా, భారతం చెప్తోంది. భారతంలో ధర్మరాజు గారు చెప్పారు, వ్యాసుడు చెప్పాడు, కోటేశ్వరరావు గారు కాదు చెప్తున్నది, మీరు తప్పు పట్టడానికి. ఎందుచేత గృహస్థాశ్రమం గొప్పది? గృహస్థాశ్రమం లేనినాడు సన్యాసికి అన్నం లేదు, గృహస్థాశ్రమం లేనినాడు బ్రహ్మచారికి అన్నం లేదు, గృహస్థాశ్రమం లేనినాడు వైరాగ్యంతో అడవిలో కూర్చోవడానికి వానప్రస్థం లేదు. 3 ఆశ్రమాలకి ఆది బిందువు గృహస్థాశ్రమమే. గృహస్థాశ్రమంలో గృహస్థు ఉన్నాడు కాబట్టి సన్యాసి భవతి భిక్షాందేహి అంటే భిక్ష పెట్టడానికి ఉన్నాడు, లేకపోతే సన్యాసి శరీరం ఎలా నిలబడుతుంది? గృహస్థు ఉన్నాడు కాబట్టి ఆయన పశువులకి పెడుతున్నాడు, పక్షులకి పెడుతున్నాడు, క్రిమికీటకాదులకు కూడా పెడుతున్నాడు, భూతబలి, అతిథి సత్కారం చేస్తున్నాడు, ఇంటికి వచ్చినటువంటి వాడికి అన్నం పెడుతున్నాడు, తల్లి తండ్రిని పోషిస్తున్నాడు, సంతానోత్పత్తి చేస్తున్నాడు, పిల్లల్ని పోషిస్తున్నాడు, ధర్మ మార్గమనందు నడిపిస్తున్నాడు, ఉపనయనం చేస్తున్నాడు, శాస్త్ర ప్రబోధం చేస్తున్నాడు. 10 మందికి పనికొచ్చేటట్టుగా నిలబడేటటువంటి ఆశ్రమం అంటూ ఏదైనా ఉంటే 4గింటిలో గృహస్థొక్కడే. మిగిలినవన్నీ తాను తన కొరకు మాత్రమే ఉన్న ఆశ్రమాలు మిగిలిన 3. అన్నీ వదిలిపెట్టేసి వైరాగ్యం వస్తే కేవలం తన ఉద్ధరణ కొరకు, తాను ఇక మిగిలిన వాటి పట్ల విరక్తి చెందిపోయాడు కాబట్టి ఏ కొండ గుహలోనో కూర్చోవడానికి సన్యాసం. తన కొరకు తనకి అంతే. లోకోద్ధరణ కొరకు సన్యాసం తీసుకోరు. ఏదో ఏ పరమాచార్య వంటి మహాపురుషులో, పీఠాధిపత్యం స్వీకరించిన మహాపురుషులో అయితే తక్క వాళ్ళకి చెల్లుతుంది అది. కాబట్టి సన్యాసి లోకోద్ధరణ చెయ్యాలనే శాస్త్రం లేదు. సన్యాసి తనని తాను ఉద్ధరించుకోవడానికి వైరాగ్యంతో స్వీకరిస్తాడు సన్యాసాశ్రమాన్ని. బ్రహ్మచారి వేదం చదువుకునేది తనని తాను దిద్దుకోవడానికి గురువు గారి దగ్గర కూర్చుని వేదం చదువుకుంటాడు. వానప్రస్థు గృహస్థు కాబట్టి వైరాగ్యం వచ్చింది కాబట్టి వెళ్ళి కూర్చున్నాడు. గృహస్థు 10 మందికి పెట్టి బతకడానికి తాను ఉన్నాడు. కాబట్టి 10 మంది బతికేది ఏ ఆశ్రమం వల్ల? గృహస్థాశ్రమం వల్ల. నా ధర్మం పోవట్ల 10 మందికి పెట్టకపోతే? నిత్యాగ్నిహోత్రీకులైన కొన్ని వేల మంది బ్రాహ్మణులు నన్ను అనుగమించి వస్తే వాళ్ళకి నేను అన్నం పెట్టలేకపోతే నా ఆశ్రమానికి దోషం రావట్లా? నేను అలా వాళ్ళందరికీ అన్నం పెట్టద్దు, అందుకు నేను వగచగా ఏడుస్తున్నాను, అందుకు బాధపడుతున్నాను తప్ప మా ఎట్టి గృహస్థ తతికి పోష్యుల ఎయ్యడ బ్రోవక యుండను విప్రుల అతిథుల హృదయ పుచ్చజనునే. అతిథుల్ని వచ్చినటువంటి బ్రాహ్మణులకు అన్నం పెట్టకుండా పంపించేస్తే వాళ్ళు మేము మీతో వచ్చి పోన్లేండి, మీరు అరణ్యంలో దుంపలు తింటారు, కాయలు తింటారు, పళ్ళు తింటారు, తేనె తాగుతారు, మేము కూడా అలాగే కాయలు పళ్ళు తేనె తాగుతాం, మాకు అవి దొరకవేమిటి, మీకు దొరికినవి మాకు దొరుకుతాయి అంటున్నారు. కానీ నేను అలా చేయకూడదు, నేను పెట్టాలి గృహస్థుని. వాళ్ళు బ్రాహ్మణులు, నేను క్షత్రియుణ్ణి, నేను వాళ్ళకి అన్నం పెట్టాలి. కానీ నా గృహస్థ ధర్మం పోతోందే వాళ్ళు వస్తానంటే ఎలా వాళ్ళని పోషించడం? అందుకయా స్పృహ తప్పిపోయాను. నేను తృష్ణ కోసం స్పృహ తప్పలేదు, నా ధర్మం పోతుందేమో అని స్పృహ తప్పాను. అభిమతాశ్రమంబులందు గృహస్థాశ్రమంబ కాదు యుక్తమంబు వినగా. అన్ని ఆశ్రమాల్లోకి గృహస్థాశ్రమం కదా గొప్పది. మరి ఆ గృహస్థాశ్రమ ధర్మాన్ని నేను నిలబెట్టద్దు, అందుకని నేను ఏడుస్తున్నాను అంటే అని ధౌమ్యుడి దగ్గరికి వెళ్ళి, అందుకు పురోహితుడు పక్కన ఉండాలి. తను నమ్ముకున్నటువంటి వేదం, తను చదువుకున్న వేదంతో ఇటువంటి క్లిష్ట పరిస్థితి వచ్చినప్పుడు దేవతల యొక్క సహాయాన్ని పొంది యజమాని ఎలా గట్టెక్కచ్చో హితాన్ని ఉపదేశం చేస్తాడు. ధౌమ్యుణ్ణి పిలిచి అడిగాడు, ధౌమ్య, ఇన్ని వేల మందికి నేను ప్రతిరోజు భోజనం పెట్టాలి, ఎలా ఈ క్లేశం నుంచి నేను ఎలా గట్టెక్కను, ఎలా వీళ్ళకి అన్నం పెట్టిన ధర్మాన్ని నేను నిలబెట్టుకోను, నాకు ఉపాయం చెప్పన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ధౌమ్యుణ్ణి ఎక్కడి నుంచైనా అప్పట్రమ్మన, ఏ దేవతని ఆరాధన చెయ్యడం వల్ల తన యొక్క ధర్మము నిలబడుతుందో, తనకి డబ్బు కావాలని ధర్మరాజు గారు అడగలేదు. తన ధర్మం నిలబడడానికి, 10 మందికి అన్నం పెట్టడానికి తనకి కావలసినటువంటి ఉపకరణము ఎలా లభిస్తుంది? అది డబ్బే ఉండక్కర్లేదు. డబ్బే ఉంటే అడవిలో నీకు సరుకులు అమ్మేవాడు ఎవడు? అడవిలో పచ్చిమిరపకాయలు అమ్మేవాడు, అల్లం అమ్మేవాడు ఉంటాడా? ఉండడుగా. మరి వాళ్ళకి అన్నం పెట్టాలంటే ఇప్పుడు కావలసింది ఏమిటి? అన్నమే. వాడెవరు? ఏ దేవతని నేను ఉపాసన చేస్తే నేను 10 మందికి అన్నం పెట్టగలిగిన శక్తి నాకు కలుగుతుంది ఇప్పుడు, అది చెప్పు. అందుకు పురోహితుడు ఉండదు, దానికి జవాబు చెప్పగలగాలి ధౌమ్యుడు. ధౌమ్యుడు అన్నాడు, భూతరాశి తొల్లి పుట్టి బుభుక్షాభితప్తమైన చూచి తద్భయంబు అపనయింపగడగి అదితి సుతాగ్రని కమలబాంధవుండు కరుణతోడా. ఓ ధర్మరాజా,
ఈ భూమండలం మీద ఉండేటటువంటి భూతరాశి అంతా కూడా ఆకలితో అల్లాడిపోయింది ఒకప్పుడు. వాళ్ళకి అన్నం లేదు. పరమ కరుణామూర్తి అయినటువంటి సూర్య భగవానుడు చూశాడు. అరే వీళ్ళకి అన్నం లేదురా, వీళ్ళకి అన్నం ఇవ్వాలి అనుకున్నాడు. సమస్త భూతకోటికి అన్నం ఇచ్చిన వాడెవరో తెలుసా? ఆనాడు ఆయన ఉత్తరాయణం మొదలుపెట్టాడు. ఉత్తర దిక్కుగా ప్రయాణం చేసి భూమి యొక్క సారాన్ని గ్రహించాడు. దక్షిణ దిక్కుగా వచ్చి ఆయన భూమి నందు సారమును ప్రవేశపెట్టాడు. దీన్ని క్షేత్రంగా మార్చాడు. ఇలా క్షేత్రస్థితిని భూమి పొందింది. ఇప్పుడు ఈ భూమి యందు సారము ప్రవేశించింది. అప్పుడు చంద్రుడు ఓషధీ శక్తిని ప్రవేశపెట్టాడు ఆ భూమిలోంచి పండినటువంటి పంటకు. ఓషధీ శక్తి వలన ఏమైంది? ఈ భూమి యందు ధాన్యం పండితే ఆ ధాన్యానికి ఒక లక్షణం వచ్చింది. దాన్ని ఉడికించి అన్నం తింటే ఆకలి తీరడం ఒక్కటే కాదు, అది ప్రాణశక్తిగా మారుతుంది. మనిషికి శక్తినిచ్చి శరీరాన్ని నిలబెడుతుంది. అది రక్తంగా మారి శక్తిగా మారి ఎప్పుడు ఏ పని చెయ్యాలనుకున్నా పని చెయ్యడానికి కావలసినటువంటి దక్షతగా నిలబడుతుంది. జ్ఞాపక శక్తిగా మారుతుంది. ఈ సమస్త భూతములు అన్న వికారములు. అన్నం తినడం చేతనే ఇంకంత పెద్దవయ్యాయి. ఈ అన్నం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆదిత్యుని యొక్క అనుగ్రహంగా వచ్చింది అన్నం. సమస్త భూతకోటికి అన్నము పెట్టేవాడు ఆదిత్యుడే. మీరు చూడండి, మనం ఆకుకూరలు తింటాం. ఆకుకూరలలోకి వెళ్ళేటటువంటి క్లోరోఫిల్, ఆ క్లోరోఫిల్ ఏర్పడడానికి కారణం సూర్యకిరణముల చేత కిరణజన్య సంయోగ క్రియ చేత ఏర్పడుతుంది అని మనం చిన్నతనంలో నేర్చుకున్నాం కదా. దాన్ని మహాభారతంలో ధౌమ్యుడు ఈశ్వర కృపారూపంలో ఏనాడో ఆవిష్కరించాడు. ఒక పండు, ఒక కాయ భూమి నుండి సారాన్ని తీసుకుని సూర్యకిరణములతో కలిపి తయారు చేసి చెట్టు సిద్ధం చేస్తోంది. అది తింటే ఈ శరీరం పెరిగి పెద్దదవుతోంది. అన్నము చేత వికారమును పొంది పెరుగుతోంది శరీరం. కాబట్టి భూమి మీద ఉన్న సమస్త ప్రాణులు అన్న వికారములు. ఆ అన్నము ప్రాణశక్తి, తేజోశక్తి, ఓజోశక్తి. ఆ అన్నాన్ని ఇచ్చేవాడు ఆదిత్యుడు. ఆయన యొక్క కిరణములలో ఉన్నటువంటి శక్తిని పొందే చంద్రుడు మళ్ళీ అమృత ధారలను కురిపిస్తున్నాడు సుధాకిరణుడై. దాని చేత ఓషధీతత్వాన్ని, ఓషధతత్వాన్ని పొందుతున్నాయి. పొంది దాన్ని జంతువులు, మనుష్యులు తిని అపారమైనటువంటి బలాన్ని పొందుతున్నారు. అందుకే మీరు లోకంలో ఒక విచిత్రం చూడండి, మాంసాహారమును తినేటటువంటి ప్రాణులు కూడా శాకాహారమును ఒక్కదాన్ని తిని బ్రతికేటటువంటి ప్రాణుల మాంసాన్ని ఇష్టపడతాయి. మాంసం తిని బ్రతికేటటువంటి ప్రాణుల మాంసాన్ని కేవల మాంసాహారులు ఇష్టపడవు. సింహం ఉందనుకోండి, దానికి బాగా ఇష్టమైన మాంసం ఏది? గజమాంసం, ఏనుగు మాంసం ఇష్టం. ఏనుగుకి మాంసం ఎక్కడిది? ఏనుగు కేవలం శాకాహారి. ఈ శాకాహారం అంతా ఎక్కడిది? ఆదిత్యుడి కృప. ఈ శాకాహారాన్ని తిన్నటువంటి ఏనుగు కన్నా బుద్ధి కలిగినది, అంతకన్నా పెద్ద ప్రాణి భూమండలంలో ఇంకోటి లేదు. అదే అంత పెద్ద ప్రాణి. అంత పెద్ద ప్రాణి అయినటువంటి శాకాహారి అయిన ఏనుగు మాంసాన్ని సింహం ఇష్టపడుతుంది తప్ప, అంత గొప్ప సింహము వేరొక మాంసాహారి అయినటువంటి జంతువు యొక్క మాంసాన్ని ఇష్టపడదు. అసలు శాకాహారానికి ఉన్న గొప్పతనం అటువంటిది, దానికి ఉన్నటువంటి బుద్ధి శక్తి అటువంటిది. అందుకే పరమేశ్వరుడు కొన్ని జీర్ణావయవములకు మాత్రమే మాంసాన్ని జీర్ణం చేసుకోగలిగిన శక్తిని ఇచ్చాడు. కొన్ని ప్రాణులకు మాంసాన్ని జీర్ణం చేసుకోగలిగినటువంటి శక్తి ఇవ్వలేదు. కాబట్టి ఆ ప్రాణులు మాంసాహారాన్ని తీసుకోవు, శాకాహారాన్ని మాత్రమే తీసుకుంటాయి. పరమ యథార్థం చెప్పాలంటే మనుష్యుడు కూడా సాధ్యమైనంత వరకు శాకాహారిగానే బ్రతకాలి, మాంసాహారాన్ని త్యజించాలి. ఎందుకో తెలుసా? యథాశాస్త్రంగా మాట్లాడాలి అంటే కలియుగంలో మనుష్య ఉపాధి మాంసాహారాన్ని జీర్ణం చేసుకోవడానికి ఉపయుక్తమైన స్థితిని పొంది ఉండలేదు. కాబట్టి ఆరోగ్యవంతమైన శరీరము శాకాహారము చేతనే ఏర్పడుతుంది, ప్రత్యేకించి కలియుగంలో. ఇందుచేత ధర్మం ఇక్కడ వేరు. అందుకని ఇక్కడ క్షాత్రధర్మము యుద్ధం చేసి రక్షించవలసిన అవసరాలేం లేవు. కాబట్టి ఇటువంటి సూర్య భగవానుణ్ణి నువ్వు ఆరాధిస్తే అదిత సుతాగ్రణి, అదితి యొక్క కుమారులలో అగ్రగణ్యుడైనటువంటి సూర్య భగవానుడు కమలబాంధవుడు. ఆయన కరుణతోడ సమస్త ప్రాణులను పోషించినవాడు కనుక ఆయన అనుగ్రహాన్ని పొందినట్లయితే నువ్వు కూడా ఇన్ని వేల మంది బ్రాహ్మణుల్ని అరణ్యవాస సమయమునందు పోషించగలవు అని
ఆ సూర్యుని యొక్క గొప్పతనం ఏమిటో చెప్తున్నాడు ధౌమ్యుడు. ఆయన వారిరుహమిత్రుడు, అమరోరగ మునిజ్యుడు, చరచారణ గణ ప్రణుత చారు గుణుండు, లోకాధారు, అఖిల శృతి శరీరు, హరిశంకర సరోరుహ భవ ప్రతిము, దారుణతమిశ్రామారణ మరీచి పరిపూరిత దిగంతరుని, భూరి కరుణా నిరతు, సూరుని, త్రిజగద్రక్షారతు, సహస్ర కరు కోరి భజింపుము, మనోరథ ఫలంబులకు భూరమణ నీకున్. నీ మనోరథం ఈడేరాలంటే, కొన్ని వేల మంది బ్రాహ్మణులకు ప్రతిరోజు నువ్వు అన్నం పెట్టగలగాలంటే వారిరుహమిత్రుడైన ఆయన కమలబాంధవుడు, అటువంటి పద్మబాంధవుడైనటువంటి ఆ సూర్య భగవానుడి యొక్క కిరణములు తగిలినంత మాత్రం చేత పద్మములు విచ్చుకుంటాయి. ఆయన చైతన్యమును ఇవ్వగలిగిన వాడు. అందుకే తిక్కన గారు మహాభారతంలో విరాట పర్వంలో ఒక మాట అంటారు, ఆయన సమాజ హృదయ కర పుట సరోజములకు ముకుళనంబును జృంభణంబును నచ్చి భానుబింబంబు పూర్వాద్రిపై విలింగే అన్నారు. ఆయన కనపడేటప్పటికీ మనుష్యుల యొక్క చేతులు ఇలా ముడుచుకుంటాయి, హృదయ సరోజములు విచ్చుకుంటాయి, చైతన్యాన్ని నింపుతుంది సూర్యబింబం, దానికి ఆ శక్తి ఉంది. వారిరుహమిత్రుడు ఆయన అమరోరగ మునిజ్యు చర చారణ గణ ప్రణుత చారణుడు, చారుగుణుడు. ఆయన దేవతల చేత, పాముల చేత, సమస్తమైనటువంటి చారణ గణముల చేత నిరంతరము పూజింపబడుతుంటాడు. లోకాధారు, ఈ లోకమునకంతటికి ఆధారమైన వాడు ఆయనే. కాలము నడుస్తోందన్నా, ఋతువులు ఏర్పడుతున్నాయన్నా, రాత్రింబవళ్ళు ఏర్పడుతున్నాయన్నా ఆయన అనుగ్రహం. అఖిల శృతి శరీరం, వేదము శరీరముగా కలిగినటువంటి వాడు. హరి శంకర సరోరుహ భవ ప్రతిము, బ్రహ్మగారు విష్ణువు శివుడు మూడు కలిపి ఒక ముద్ద అయితే ఆ ముద్ద యొక్క పేరే సూర్యుడు. దారుణతమిశ్రామారణ మరీచి పరిపూరిత దిగంతరుడు, కటిక చీకట్లతో ఈ ప్రపంచమంతా నిండిపోయి ఎక్కడ ఏదుందో తెలియనటువంటి సందర్భంలో ఆయన ఇలా ఉదయించగానే చీకట్లనన్నిటినీ ఛేదించి సమస్త ప్రపంచము భాషించేటట్టుగా చేయగలిగినటువంటి వాడు. మీరు నిజంగా ఈ మాటకి అందం ఏమిటో అనుభవించాలి అంటే సముద్రపుటొడ్డున సూర్యోదయం చూడాలి. ప్రత్యేకించి ఆ గ్రీష్మ ఋతువు మొదలైనటువంటి వాటిల్లో, వసంత ఋతువు వాటిల్లో, ఏ విశాఖపట్నం ఉపన్యాసాలకు వెళ్ళినప్పుడు నేను ఒక రోజు వెళ్ళి సముద్రపుటొడ్డున కూర్చుంటూ ఉంటాను తెల్లవారుజామున. ఆ సముద్రంలో మబ్బులు ఉండవు, అప్పుడు అడ్డం కటిక చీకటి కింద ఉంటుంది, ఏమీ కనపడదు. అటువంటి కటిక చీకట్లో సముద్రంలోంచి ఒక ఎర్రటి కాంతి పైకి బయలుదేరుతుంది. ఒక చిన్న గీతలాగా ప్రారంభం అవుతుంది. అది ఇలా కొద్దిగా పైకి వస్తుంటే సముద్రం అంతా అడ్డంగా ఎర్రటి తివాచీ పరిచినట్లు వస్తుంది. వచ్చి తూర్పు నుంచి పశ్చిమ దిక్కు వరకు పడుతుంది. నాకు చాలా ఆశ్చర్యంగా ఉండేది, ఆ కటిక చీకట్లో పక్కనే ఉన్న డాల్ఫిన్స్ నోస్ అన్న పర్వతం మీద, కొండ మీద లైట్ హౌస్ తిరుగుతూ ఉంటుంది. ఆ చీకట్లో తిరుగుతున్న లైట్ హౌస్ బాగా కనబడుతూ ఉంటుంది. సూర్యోదయం అవుతూ ఉంటుంది, ఈ తిరుగుతున్న లైట్ హౌస్ వెలవెలబోతుంది. దాని కాంతి కనపడదు. కనపడకుండా ఎరుపు కాంతి ప్రపంచాన్నంతటినీ ఆవరించి ఎర్రటి కాగితాన్ని అడ్డుపెట్టి చూస్తే అన్ని ఎర్రగా కనపడ్డట్టు, ఒక పలచటి ఎర్రటి పరదా కప్పారా అన్నట్టుగా ప్రపంచమంతా ఎరుపుతనంలో మునిగిపోతుంది. మెల్లిగా బింబం పైకొస్తుంది, ఎర్రటి బింబం. ఏదో ఇనబింబమనిపించు మా తల్లి కుంకుమకు నీరాజనం అన్నట్లు ఆ గహరాన కనిపించు ఇనబింబమనిపించు మా తల్లి కుంకుమకు నీరాజనం అంటారే, అలా ఆ అమ్మ ఆ పరదేవత పెట్టుకున్న కుంకుమ బొట్టు ఎలా ఉంటుందో అలా వస్తుంది ఎర్రగా. అరుణారుణ కాంతులతో ప్రపంచం నిండిపోతుంది. కొద్ది క్షణాలుండి నారింజ పండు రంగులోకి తిరిగిపోతుంది. ఆ నారింజ పండు రంగు దాటిందా ఇక మీరు ఆయన దుర్నిరీక్షుడు. ఇక మాంసనేత్రాన్ని ఇలా విప్పి చూడటం కుదరదు, మారిపోతుంది అంతే రంగు. చిత్రం ఏమిటంటే
ఆ ఎర్రటి బింబం ప్రారంభమైన దగ్గర నుంచి నారింజ రంగు దాటే పర్యంతానికి సరిపోతుంది ఆదిత్య హృదయం. ఖచ్చితంగా ఆదిత్య హృదయం పూర్తయిపోతుంది, ఆయన నారింజ రంగు వదిలేస్తాడు. ఎంత లెక్క కట్టి ఇచ్చాడో మహానుభావుడు వాల్మీకి మహర్షి ఆదిత్య హృదయాన్ని అనిపిస్తుంది. ఆ సముద్రపు టొడ్డున కూర్చుని అసలు ఆ సూర్య భగవానుని యొక్క వైభవం ఏమిటో చూడాలి. ఆయన ప్రకాశిస్తుంటే సూర్యోదయం అవుతుంటే అంత గొప్పగా ఉంటుంది. కాబట్టి దారుణ తమిశ్రామారణ మరీచ పరిపూరిత దిగంతరుని, అంతటా నిండిపోయినటువంటి అంధకారాన్ని భేదించి వెలుగులు నివ్వగలిగినటువంటి ఆ సూర్య భగవానుడు భూరి కరుణానిరతు, అపారమైనటువంటి దయ కలిగినటువంటి వాడు, సూర్యుని పండితుడు, గొప్ప విద్వాంసుడు, త్రిజగద్రక్షారతు 3 లోకములను రక్షించగలిగినటువంటి వాడు, సహస్రకరు, అనంతమైన చేతులున్నవాడు. ఆ కిరణములన్నీ చేతులే. కోరి భజింపుము, కోరి కోరి ఆయన్ని నువ్వు పూజించవయా, మనోరథ ఫలంబులకు భూరమణ నీకు, నీ కోరిక తీరుతుందన్నాడు. అని ధర్మరాజు గారికి ధౌమ్యుడు 108 సూర్యనామములను ఉపదేశం చేశాడు. అందున ఆదివారం విశేషం, అందున భారత ప్రవచనాంతర్గతంగా మరీ విశేషం కదూ పాల్గొన మాసం, అందులో ఉత్తరాయణ పుణ్యకాలం. ధర్మరాజు గారికి ఉపదేశం చేస్తూ ఒక మాట అన్నాడు. ఇది మొట్టమొదట బ్రహ్మగారు ఇంద్రుడికి ఉపదేశం చేశారు, ఇంద్రుడు నారదుడికి ఉపదేశం చేశాడు, నారదుడు వసురాజుకు ఉపదేశం చేశాడు, వసురాజు నాకు ఉపదేశం చేశాడు. నాకు అంటే ధౌమ్యుడికి. ఆ 108 నామములను నీకు ఇస్తాను. ఆ 108 నామములను నువ్వు ప్రతిరోజు కూడా ఈ గంగా నదిలో నిలబడి సూర్య భగవానుడి వంక చూసి చదవవలసింది అని. దీనిని ప్రతిరోజు ఆమ్నాయం చేస్తూ తపించు అంటే, ఇక్కడ ఈ 108 నామాలు నన్నయ్య గారి భారతంలో ఇవ్వలేదు. 108 నామాలు అని వదిలేశారంతే. 1-2 నామాలు చెప్పి ఈ నామాలతో కలిపి నామములున్నా అని వదిలేశారు. ఆ 108 నామములు పరమ ప్రశస్తములు. ఆ నామములు ఎంత గొప్పవంటే ఎంతటి ధార్మికమైన కోరికనైనా తీరుస్తాయి. అసలు ఆరోగ్యాన్ని ఇవ్వడంలో సూర్య భగవానుడికి సూర్య భగవానుడే సాటి, ఆయనే అధిష్టానం. అందుకే ఆరోగ్యం భాస్కరాది చేత్, ఆరోగ్యం ఇవ్వగలిగిన వాడెవరు అంటే భాస్కరుడు. ఇవాటి రోజున సంటి పిల్లల వైద్యులు కూడా ఒక మాట చెప్తున్నారు. సంటి పిల్లల్ని జాగ్రత్తగా గదిలో పడుకోబెడతాం,